నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా శ్వేతపత్రం అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే బయటికి తీసుకొచ్చింది. దాని తర్వాత ధీటుగా కూడా మన దానికి సవాలు కూడా కేటీఆర్ ఆ శ్వేతపత్రం అని చెప్పి కూడా ఆ పత్రం అయితే బయటికి తీసుకురావడం జరిగింది. అంటే సో దీన్ని బట్టి మనం ఆలోచిస్తే మాత్రం ఆ ప్రభుత్వం ఇచ్చింది తప్పు అని చెప్పి కూడా నిన్న ఏదైతే కేటీఆర్ ప్రెస్ మీట్ ద్వారా కూడా మనము చూస్తే మనకు అర్థమైపోతుంది. కాదు, రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయలేదని చెప్పి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న ఎలా ఉన్నారన్న? ఐఎమ్ గుడ్, థ్యాంక్స్. ఓకే అన్న. సో చెప్పండి అన్న, మీ కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్ర ప్రభుత్వము శ్వేతపత్రం అని చెప్పి రిలీజ్ చేసింది. దానికి కౌంటర్గా కూడా కేటీఆర్ శ్వేతపత్రం అని చెప్పి రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం. అంటే రెండు మనము పక్క పక్కన పెట్టి చూసుకున్నట్టయితే సో చాలా మిస్టేక్స్ కనిపిస్తున్నాయి మనకి. ఏదైతే ఆ లెక్కల పరంగా చూసుకున్నట్టయితే చాలా మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. అంటే దేన్ని నమ్మొచ్చు అంటారు మీరు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రభుత్వంలోకి పార్టీ వచ్చినాక, అధికారంలోకి వచ్చినాక పారదర్శకంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది, అవునా కదా? ఎందుకంటే జనాలు మనకు ఓట్లేసి గెలిపించారు. అలా నమ్మకాన్ని మనం నిలబెట్టాలంటే మనం ఏం పని చేస్తున్నాం వాళ్ళకి చెప్పాలి. కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినాం, మేము గ్యారంటీలతో వచ్చినాం, ఫలానా హామీలు ఇస్తున్నాము, గ్యారంటీలు ఇస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ సర్వసభ్య సమాజం ఆకాంక్షలు నెరవేర్చుకోవాలని చెప్పి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ 10 సంవత్సరాల సంధి, అంటే దశాబ్ది కాలం సంధి మాత్రం అన్యాయమైన. ఒక పక్క కొలువులు లేకుండా పోయినాయి, ఇంకొక పక్క అప్పుల్లో ఏమో కుప్పలు లెక్క అయిపోయినాయి. తర్వాత అవినీతి మాత్రం పేరుకపోయింది. కొన్ని ఒక కుటుంబానికి తర్వాత గులాబీ గ్యాంగుకు మాత్రమే అభివృద్ధి అనేటటువంటి కనిపించింది తప్ప సామాన్యుడికి ఏ రోజు కూడా అందుబాటులో లేనటువంటి పరిపాలన కానీ లేకపోతే వాళ్ళ అభ్యున్నతి చెందినటువంటి పరిస్థితులు కానీ మనకు చూడలే. అట్లాంటప్పుడు ఒక అధికారంలోకి మనం వచ్చినాక అసలు తేట తెల్లంగా అంటే తెల్ల కాగితం మీద ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటిది, మనకు వస్తున్నటువంటి పైసలు ఎంత, మనకు ఉంటున్నటువంటి అప్పులు ఎంత, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఒక చిత్తశుద్ధి ఉంటున్నటువంటి పార్టీ నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల చిట్టా మొత్తం మనం ముంగట పెట్టినాం. ఏం పెట్టినాం? ప్రజల ముంగటనే పెట్టినాం. అయితే ఈ 10 సంవత్సరాల సంది అబద్ధాలు చెప్ప ఏ రోజు కూడా పారదర్శకంగా మెలిగినటువంటి సందర్భం ఉండేనా? నేను ఒకటే క్వశ్చన్ వేస్తా, ఈ 10 ఏళ్ళలో ఏ రోజైనా అసెంబ్లీలో అట్లాంటి చర్చలు చూసినరా? ప్రతిపక్షాలకు అవకాశాలు ఇవ్వడం అనేటటువంటి చూసిరా? ప్రశ్నిస్తే సస్పెండ్లు చేసిర్రు, ప్లాస్టర్లు వేసుకురు, సస్పెండ్లు చేసేసేసిర్రు, ప్రతిపక్షంలో నాయకులనే లేకుండా చేసిర్రు. అసలు ఏ చట్టాలన్నా పాస్ చేస్తే ఎవరిని పరిగణనలో కూడా తీసుకోలేదు. అంటే ఏకపక్ష పోకడ, అథారిటేటివ్గా మేము అనుకున్నాం, మేము అధికారంలో ఉన్నాం, బస్ కథం, మేము అడిగేది అనేటటువంటి ఒక అహంకారం ఏదైతే చూపించిందో ఇది ప్రజాస్వామ్యం లేకపోతే హెల్తీగా పోయేటటువంటి విధానం కాదు. కాంగ్రెస్ పార్టీ స్టైల్ ఆఫ్ ఫంక్షనమే ప్రజాస్వామ్యం. అది మీరు ఇంత అన్యాయం చేస్తున్నప్పటికీ మీకు కూడా గంటలు మాట్లాడేటటువంటి స్వేచ్ఛను ఇచ్చుకుంటా ఈరోజు మరి మేము లెక్కలు చెప్పినాం, దానికి సంబంధించినటువంటి సమాధానాలు మీరు చెప్పురు అనేటట్టు అవకాశం ఇచ్చినాం. అయితే మీరు అన్నారు కౌంటర్ చెప్పిరు, వాళ్ళని కౌంటర్ చెప్పలే, కవరప్ చెప్పుకున్నారు. ఆడ కవరప్ వాళ్ళు చేసింది. అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్నప్పుడు ఒకటి తెలంగాణ ఆస్తులు అని చెప్పి విడుదల చేశారు 51 పేజీలతో. తర్వాత నిన్న వారంలో మరి ఇదే కేటీఆర్ గారు 44 పేజీలతోటి శ్వేతపత్రం అంటే చెమటోర్చి కష్టాలు చేసి ఆస్తులు సంపాదించడం అని చెప్పి ఒకటి పెట్టిండు. అయితే నేను కొన్ని దాంట్లోనే ఉదాహరణకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అప్పులే కావు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి శ్వేతపత్రం ఏదైతే ఉందో అది డొల్లతనం. అన్ని అప్పులు లేనేలేవు, సుమారు 7 లక్షల కోట్లు. యాక్చువల్గా చెప్పాలంటే 6,71,757 కోట్లు అంత లేనేలేవు. 3,89,673 కోట్లే అని చెప్పి అన్నాడు. ఇక నేను ఒకసారి ఇది ఒకసారి చూపించండి. వాళ్ళు అంటున్నటువంటి కారణం కూడా వాళ్ళు చెప్పేటటువంటిది కూడా ఏంటిది అని అంటే 3,89,673 కోట్లు, పాత అప్పులేమో 72,658 కోట్లు, తర్వాత స్థూలంగా బడ్జెట్ రుణాలు అని చెప్పి మళ్ళీ ఇంకొకటి ఇచ్చిండు, బడ్జెట్ ఏతర రుణాలు. అంటే మేము అప్పుల లెక్క పరిగణనలోకి తీసుకున్నటువంటి రుణాలను కూడా కాంగ్రెస్ పార్టీ మా మీద చూపిస్తుంది, మాకు దానికి ఏం సంబంధం అని మాట్లాడుతారు. అంటే ఏవి? కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి. కార్పొరేషన్స్ ఎవరిని వైపు ఇప్పుడు మినరల్ కార్పొరేషన్ ఉంది, ఇసుకకు సంబంధించింది, లేకపోతే ఇంకోటి ఆమ్దాని వస్తుంది. ఈ పైసలను అనుకోతాయి గవర్నమెంట్కే కదా పోయేది. ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ అనేదేమో సర్వీస్ ఓరియంటెడ్. ఇక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు పడకుండా అందుబాటులో తక్కువ పైసలకే గమ్యస్థానాలకు చేరేటటువంటి ఒక వెల్ఫేర్కి సంబంధించినటువంటిది, సంక్షేమంలో కిందకి వస్తుంది. అదే ఆమ్దాన్ తోటి సంపాదించేటటువంటిది ఇప్పుడు మినరల్ కార్పొరేషన్ ఉంది. అదే నీకు టీఎస్టీఎస్ కి సంబంధించినటువంటిది టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ కి సంబంధించి ఇన్నోవేటివ్గా కొత్త సంస్థలు రావాలన్నా, మనమే ఒక కొత్తగా ఉత్పన్నం ఏదైనా చేయాలన్నా అనేటటువంటి అంశాలు. ఒక్క కార్పొరేషన్ ఒక్క జిమ్మదారు ఉండదు. అయితే
వీళ్ళు చేసినటువంటిది ఏంటిది అని అంటే కార్పొరేషన్లలో ఉంటున్నటువంటి ఆస్తుల్ని మొత్తం మా ఆస్తులు మేము సంపాదించినవి కష్టపడి స్వేదపత్రం అని చెప్పి వదిలిపెట్టిండ్రు. కానీ కార్పొరేషన్లలో ఉంటున్నటువంటి అప్పులు మాకు ఏవి సంబంధం లేదు, దాన్ని మా దాంట్లో ఎట్లా చూపిస్తామని చెప్పి అడుగుతారు. ఉంటుందా గట్లా? ఉంటుందా? మరి అట్లెందుకు చెప్తున్నాను అనుకోవచ్చు. మరి గదే 10 సంవత్సరాల సంధి ఏ రోజు కూడా పారదర్శకంగా తెల్లకాగితం తీసుకొని వచ్చి లెక్కలు చూపించినటువంటి పరిస్థితి ఉండేనా? ఆఖరికి సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా అడిగితే కనీసం జవాబులు వచ్చినటువంటి పరిస్థితి ఉండేనా? ఏ ఒకటన్నా జరిగిందా? గిది చెప్పు నాకు. నేను అనేటటువంటిది ఏంటిది అని అంటే ఒక విషయం చెప్తా. అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజే వీళ్ళు 51 పేజీలతోటి విడుదల చేసినటువంటి దాంట్లో ఒక ఉదాహరణ చెప్తున్నా. 4 లేన్ల రోడ్లు ఎన్నని చెప్పిచ్చిర్రు, ఇది ఆలిచ్చిందే. వారం వ్యవధిలో తర్వాత ఏమి ఇచ్చారో కూడా మాట్లాడుకుందాం. 4 లేన్ల రోడ్లు 321 కిలోమీటర్లు అని ఇచ్చిండు. అవునా? ఈడెంత ఇచ్చిండు? 485. ఎందుకు ఈ మార్పు? ఎవడిచ్చినాయి కాగితాలు? నువ్వు ఇచ్చినాయి కదా 2 కాగితాలు. ఏది నిజం మరి లేపు? అది నిజమా ఇది నిజమా? మామ ఒకటి ఇచ్చిండు, అల్లుడు ఒకటి ఇచ్చిండు. మరి మామది ఎన్ని కిలోమీటర్లు, నీవెన్ని కిలోమీటర్లు తెలియకుండా ఇచ్చిన అనుకుంటా. అట్లా జనాలు పిచ్చోళ్ళు కదా, 10 ఏళ్ళ సంది వాళ్ళు చెప్పిందే కాదు. ఎవరైనా ఇప్పుడు బయటికి వచ్చి లెక్కలు చెప్పినటువంటి పరిస్థితి ఉండనా? ఎవరైనా అడిగితే చెప్పరాదు తర్వాత ఇన్ని రోజులు ఏంటన్నా 7 లక్షల కోట్లు సుమారు 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్న సంగతి చెప్పిరా? పోనీ బడ్జెట్ ఏతర రుణాలు గింతున్నాయి మాకు సంబంధం లేదని ఏ రోజున ప్రస్తావన తీసిరా? ఎందుకు చెప్పలే? ఈ దావుడు మూతలు ఎందుకు? ఏమైనా జీవోలు తీస్తే హైకోర్టు మొట్టికాయలు వేసిందా లేదా అని నువ్వు చెప్పిది. జీవోలు తీస్తే ప్రభుత్వ నిర్ణయాలు అనేటటువంటిది అఫీషియల్ వెబ్సైట్లలో పెట్టాలి. మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి సమాచారం అనేటటువంటిది. నువ్వు ఎందుకు పెడతలేవు? పెట్టాల్సిందని చెప్పి హైకోర్టు నీకు ఆర్డర్ ఇచ్చినా నువ్వు కనీసం దాన్ని కంప్లై చేయలే, ఏ రోజు దాన్ని ఆనర్ చేయలే. ఎందుకు అంటే చీకటి సామ్రాజ్యము, చీకటి ఒప్పందాలు, చీకటి నిర్ణయాలు, మీ బతుకులే చీకటి కాబట్టి 10 ఏళ్ళు చీకటి పరిపాలన చేసిరు కాబట్టి అందుకని గడిల పరిపాలన. అంటే మొన్న పెట్టింది కదా ఆల్రెడీ వెబ్సైట్ లో. ఏది? నిన్నగాక మొన్న పెట్టినా అన్నాడు వెబ్సైట్. నేను అంటే ఈ రోజు అందుకే అడిగే వస్తా. ఈ రోజు వెబ్సైట్లలో ఆడుంది అంటే మీ ముఖాలకు ఏ రోజైనా వెబ్సైట్లలో పెట్టింది ఉందా? కొన్ని వెబ్సైట్లలో పెట్టింది అంటే నిజాలు గిట్టున్నాయా? అందుకని అంటున్నా పారదర్శకంగా వ్యవహరించినటువంటి తీరుందా? మరి ఎందుకో ఇవన్నీ అప్పులు ఈ రోజు శ్వేతపత్రంలో ఉన్నాయి, ఎందుకు ఇన్ని రోజులు వెబ్సైట్లలో లేవు? బడ్జెట్ ఇతర రుణాలు, బడ్జెట్ తోటి కూడినటువంటి రుణాలు ఎన్నికల కంటే ముంగట రాలేదు. కానీ నేను చెప్తున్నా అసలు కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎన్నికల కంటే ముంగటనే గిట్ట ఈ శ్వేతపత్రం ఇచ్చినుంటే 90కి ఒక్కటి తక్కువ కాకుండా గెలిచేటోళ్ళం కాంగ్రెస్ పార్టీ. జర ముందు చేసినుంటే బాగుండు. ఇవాళ చేసిండు సరే, దీనైనా పార్లమెంట్కి వాడుకుంటాం, అది వేరే సంగతి. ఎన్ని పచ్చి అబద్ధాలు అని అంటే సాగునీటి రంగం చూసుకో. సాగునీటి రంగంలో భూగర్భ జలాలు ఎంత పెరిగినాయని ఇచ్చిండు? 6 మీటర్లు ఇలా. దాని తర్వాత ఈడ ఎంత ఇచ్చిండు? తెలంగాణ ఆస్తులు అని మొన్న ఇచ్చిండు అసెంబ్లీ నడుస్తుంటే. ఎన్ని మీటర్లు? 4 మీటర్లు. మరి మామాలు ఉన్న 2 మీటర్ల తేడా ఏడొచ్చిందో చూసుకోవాలి వాళ్ళు. తర్వాత పంటల ఉత్పత్తి చూడు, తెలంగాణ ఆస్తులు మొన్న ఇచ్చినటువంటి దాంట్లో వరి ఎంత ఇచ్చిండు? 99,33,471 మెట్రిక్ టన్నులు ఇచ్చిండు. ఏది? 2014. ఈడెంత ఇచ్చిండు? 68 లక్షలు. 68 లక్షలు. ఎందుకు తేడా? ఆడ 1 కోటి అవుతుంది ఎట్లా, ఈడ 68 అవుతుంది ఎట్లా చెప్పు? ఆడ 2.5 అవుతుంది ఎట్లా, ఈడ 3.5 కోట్లు అవుతుంది ఎట్లా? అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా, లేకపోతే జనాలకు మీరు ఏం చెప్పినా ఇనే చేస్తారు, ఏదైనా నమ్ముతారు అనుకుంటే? 10 సంవత్సరాలు పాలించిన పార్టీ కూడా ఇట్లా చేస్తుంది అంటే అసలు చూడండి. అంటే అలవాటు అయిపోయింది జనాలు. ఏంటంటే నిజంగా జనాలు పిచ్చోళ్ళు అంటే నాకు అర్థం కాదు. పిచ్చోళ్ళు చేస్తారా కూడా అర్థం కాదు. అంటే జనాలు పిచ్చోళ్ళు ఎప్పుడు కాదు. పిచ్చోళ్ళు అయితే వాళ్ళని గెలిపించేటోళ్ళు, తెలివైన వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఎందుకంటే జనాల ముంగట ఒకసారి అవకాశం ఇస్తాం. ఫస్ట్ ఏమో 2014 గెలవంగానే ఇప్పుడే ఏర్పడ్డ సంసారం, అప్పుడే అయిపోయిందా, సెటిల్ కావాలంటే సమయం పడుతుంది, వాగ్దానాలు లేవని చెప్పి మనం ఏడాది తర్వాత మనమని ఇప్పుడు 2018లో అధికారంలోకి రాగానే మేము ఇమీడియట్గా అసెంబ్లీ పెట్టినాం. వాళ్ళు నెల తర్వాత పెట్టారు, నెలన్నర తర్వాత పెట్టినారు. ఆ రోజు తర్వాత 6 నెలలకు అడిగినా కూడా ఇప్పుడే ఏర్పడ్డ సంసారం అని మాట్లాడారు. మళ్ళీ 2018లో రెండోసారి గెలిచాక ఇప్పుడే పుట్టిన పిల్ల లేచి ఉరుకుతుందా, నడవనికి వస్తుందా? ఇక ఈ కథలు చెప్పేటటువంటి దాంట్లో మనం అన్ని కథలే విన్నాం తప్ప వాస్తవాలు ఎప్పుడు విన్న పరిస్థితి లేదు కదా. ఇక ఇది ఇంకొక పచ్చి అబద్ధాన్ని మనం ఈరోజు మాట్లాడుకోవాలి. ఇట్లా అన్ని మాట్లాడుకోవచ్చు. ఇక ఒక్కొక్క పేజీ ఒక్కొక్క భూతు పురాణం. ఇక అది పాలమూరు రంగారెడ్డి ఎన్ని జిల్లాలోని 12,30,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, 1 ఎకరాకి నీళ్ళు చూపిద్దుపా. యవంచోలో పువ్వులు పెడతారు, ఈ పువ్వులు పెట్టి మహబూబ్నగర్లో లేకుండా పోయారు. ఇది అక్కడదే.
అవునా? ఇట్లా అబద్ధాలు చెప్తే జనాలు ఏమనుకోవాలి? ఎవ్వరికి నీళ్ళు అంతలేవు అంటావు నువ్వు. ఏడా వచ్చినాయి? ఆఖరికి ముఖ్యమంత్రికి అప్పుడు పోయి హడావిడి చేసి వచ్చిండు. ఓపెనింగ్ ఏది వెటరన్ చేసేసి వచ్చిండు. మీకు గుర్తుందో లేదా? ఆ పివి ఎక్స్ప్రెస్ వే మీద ఆయన కాన్వాయ్ ఇలా కూడా వెనకాల వచ్చే బండ్లకు వచ్చే గుద్దుకొని ట్రాఫిక్ జామ్ అది అయినండి. ఎందుకంటే శకునం బాలేదు కదా ఇక పోయేటటువంటి టైంలలో. సో ఈ రోజు అట్లాంటి అబద్ధాలు చెప్పినప్పుడు నువ్వు సుక్క నీళ్ళు ఇవ్వనప్పుడు కాళేశ్వరానికి సంబంధించి కూడా మేడిగడ్డ అనేటటువంటిది ఈ రోజు ఏంది గుండెకాయ ఉంటుంది. 1,00,000 కోట్లు దాని మీద పెట్టినా అని చెప్పి మాట్లాడారు. ఈ 1,00,000 కోట్లు అనేటటువంటిది మీ లెక్కల ప్రకారము మేము 1,000 కోట్ల 1,000 రూపాయల ఆస్తి మేము సంపాదిస్తుంటే క్రియేట్ చేస్తుంటే మేము రూపాయలు లోన్ తీసినామని అన్నావు. అంటే కాళేశ్వరం మీ లెక్కలలో ఎన్ని కోట్లు ఇవ్వాలి? 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టినావు అంటే ఎన్ని ఇవ్వాలిగా? ఏమైనా అర్థం పడదాం ఉందా నువ్వు చెప్పేటటువంటి దాంట్లో? గొర్రె అని అన్నావు. ఇప్పుడు సపోజ్ గొర్రె మీదనే ఒక 5,000 రూపాయలు తెచ్చినావు అని అనుకుందాం. చలో లేకపోతే ఒక 3,000 రూపాయలు తెచ్చినావు అనుకుందాం. ఎందుకంటే వాళ్ళ వాటా ఉంటుంది, ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకురో వాళ్ళ వాటా, తర్వాత రాష్ట్ర వాటా 2 ఉన్నాయి కాబట్టి 3,000 రూపాయలకు తెచ్చుకుంటే 30 లక్షల గొర్రె అయింది. అది నీళ్ళ 1:10 ఉంటేనే ఆస్తులు అని చెప్పి గొర్రెలను లెక్క పెడుతుండు. అది కూడా ఒక కార్పొరేషనే కదా. దాని అప్పులను ఎందుకు తీసుకుంటలేవు? నువ్వు అంచినాగా గొర్రెలు అని అన్నావు. తర్వాత ఆర్టీసీ నేమో ఇంకెక్కడ ఆర్టీసీ కాపాడుతుంది నేనే, నడిపిస్తుంది నేనే అని చెప్పి నువ్వే మాట్లాడు. ఈరోజు ఏమో కార్పొరేషన్స్ నాకేం సంబంధం అని చెప్పి మాట్లాడుతుండు. అలా లెక్కరే గది. అంటే అలా కాళేశ్వరం విషయానికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ అంటున్నారు మాది, మల్టీ స్పెషాలిటీ. నువ్వే అంటున్నావు అంటున్నారని అంటుర్రు అంతే. ఆడ ఇంటుంది అంటుందే తప్ప కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇచ్చేటటువంటిది లేదు. మేడిగడ్డ పోతురు కదా. కాళేశ్వరం నుంచి చాలా నీళ్ళకి ఎకరాలకు వాటర్ పోతున్నాయి. కొన్ని ఊర్లకి కాళేశ్వరం నీళ్ళే పోతున్నాయి. ఇప్పుడు నేను చెప్తా, గీడ సపోజ్ ఏంటన్నా రంగారెడ్డి జిల్లాలో కూడా సపోజ్ ఏంటన్నా వర్షం వచ్చి, అంతెందుకు హైదరాబాద్ లో పెద్ద వర్షం వచ్చి రోడ్డు మీద పోతున్నాయి గివే కాళేశ్వరం నీళ్ళు అని అంటారు వీళ్ళు. ఇనేటోడు ఉంటే ఇనేటోడు ఎర్రేవాడు అయితే చెప్పేటోని పేరే కేసీఆర్ అని ఉత్తగాని లేదు. సో అందరిని ఎర్రోళ్ళని చేసి చెప్పాలి, కానీ ఇనేటోనికి బరాబర్ వేస్ట్ బరాబర్ వేస్ట్ అయిపోయింది. మేము కాదు చెప్తున్నా, కేంద్రం ఇచ్చిన నివేదిక మొన్న కూలిపోయింది కదా మేడిగడ్డ. పందికొక్కులు లెక్క తిన్నారు కాబట్టి డొల్లతనం తోటి కూలింది. అది పందికొక్కులు లెక్క తిన్నారు కాబట్టి. ఎప్పుడైనా నువ్వు చూడు, ఏదో ఒక పని కావాలి. అసలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉంటున్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ అని ఉండే. ప్రాణహిత చేవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అని ఉండేది. గ్రావిటీ తోటి నీళ్లు పళ్ళ మెరుగున అంటాం కదా, ఇట్లా వంపు లెక్క ఉంటే నీళ్లు మొత్తం పోతా ఉంటాయి. అసలు తక్కువ ఖర్చుతోటి ఉత్తర తెలంగాణకెంచి దక్షిణ తెలంగాణ దాకా చేవెళ్ళ దాకా నీళ్ళు వచ్చేటటువంటిది ఉండే. దాన్ని ఈయన వచ్చినాక ఈ మేధావి కదా, ఇప్పుడు రక్తము చీము నెత్తురు ఇవన్నీ నేను కలగలిపి కట్టినా వీళ్ళకి ఏం అర్థమవుతుంది, నా గురించి ఎంత తెలివితేటలు ఉండాలి అని అన్నాడా లేదా? అసలు రీడిజైన్ చేసిండు. రీడిజైన్ చేసేసి కాళేశ్వరంకి మేడిగడ్డకు పట్టుకొని వచ్చిండు. ఆడికెంచి ఎత్తు మీదకెంచి మనం తోడాలంటే పవర్ కానీ దేని కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది, వ్యయం ఎక్కువ అవుతుంది. నేను పచ్చిగా చెప్పాలనా, బిస్లరీ బాటిల్ కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నట్టు కాళేశ్వరం. ఎవడన్నా బిస్లరీ బాటిల్ కొనుక్కొని వ్యవసాయం చేస్తాడా? ఇదే కాళేశ్వరం. చారణ కోడికి బారణ మసాలా, వయబుల్ కానటువంటి ప్రాజెక్ట్. పోనీ అదన్నా పూర్తి చేసినాం అంటే 4.5 ఏళ్లలో వరల్డ్ రికార్డు మేము కట్టేసినాం అంట. మరి 3 ఏళ్లలో కుంగి మునిగిపోయింది కదా. సుక్క నీళ్ళు తోడుతున్నటువంటి పరిస్థితి లేదు కదా. టూరిజం చేస్తాం, మొత్తం బస్సులు రావాలి, మీ కళ్ళు దొబ్బినా కంటి చూపు కంటి వెలుగు ఇంజనీర్ రాదు కదా అంటున్నారు. చెప్తా ఇక గదే అంటాడు. మరి కూలింది కాబట్టి అదే కూలకునుంటే నేను చెప్తున్నా 10 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు చేసినటువంటి అతి దారుణమైనటువంటి మోసం ఏంటిది అని అంటే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకించి వచ్చినటువంటి నీళ్ళని గివే కాళేశ్వరం నీళ్ళని చెప్పి జనాలని మభ్యపెట్టిండ్రు, పక్కదారి పట్టించిండ్రు. ఎట్లయితే చెప్పు, నువ్వు నీ కాడికెంచి కట్టినటువంటి ఆడికెంచి తోడినటువంటి నీళ్ళు ఉన్నాయా ఆ లెక్కలతోటి బయటికి రాని మేమన్నాం. ఈ రోజు అయితే సుక్క కూడా తోడుతున్న పరిస్థితి లేదు. అందుకనే దుఃఖం బంద్ చేసిండు, బ్యారికేడ్లు వేసిండు, పోలీసుల పార పెట్టినుండే. ప్రతిపక్షాలు ఎవరైనా పోతే కూడా దాని గురించి లేదు. ఎన్నికల కంటే కూడా కాళేశ్వరం పేరే తీయలేడు కదా. దేనికోసం తీయలేదు అంటే మీరు కట్టే ప్రాజెక్టులు ఏమో మంచిగా ఉంటాయి, వారు కట్టే ప్రాజెక్టులు ఏమో ఇరిగిపోతాయి. మరి సాక్ష్యం లెక్క నిలబడ్డాయి కదా. ఇప్పుడు శ్రీశైలం అయినా, నాగార్జున సాగర్ అయినా, జూరాలైనా, లేకపోతే SRSP అయినా, లేకపోతే ఏవైనా నువ్వు తీసుకో, ఇవన్నీ మేము కట్టిన నిలబడ్డాయా లేదా? మేము అనేది కాదు, సాగునీటి గురించి అంటున్నాను నేను. అంటే మీరు కాళేశ్వరం నుంచి అసలు కట్టే వేస్ట్, అక్కడ సామాన్య జనాలకు కూడా నీళ్ళు అంత లేవు, వర్షాలు పడితే నీళ్ళు తీసుకుపోయి కాళేశ్వరం అని చెప్పి మీరే అంటున్నారు. సో దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను అంటున్నా, జనాలని మోసం చేయనీకే, జనాలకి పనికిరానటువంటిది, కానీ వాళ్ళకి మాత్రం కుంభాలుగా కమిషన్లు వచ్చేటటువంటిది, కొన్ని 10,000 కోట్లు దొల్లుకొని తినేసేయచ్చు అనేటటువంటి ఒక అవకాశాన్ని వాళ్ళే క్రియేట్ చేసుకొని, వాళ్ళే కట్టుకొని, వాళ్ళే తినేసేసిండ్రు. ఇదే కాళేశ్వరం.
దాందేముంది కాలువలు కట్టేసారు వచ్చేసేస్తుంది కదా అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. నీళ్ళు వస్తాయి. మొన్నటిదాకా ఏమన్నాడు కాళేశ్వరం మీకు గుర్తుందా ఎన్నికల కంటే ముంగటి దాకా కాళేశ్వరం 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అన్నడా లేదా గుర్తుందా లేదా? మరికి చిట్టీలలో ఎందుకు 7 లక్షల ఎకరాలే రాశారు. వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలలో 7 లక్షల ఎకరాలు రాసిరేంది ఎందుకు రాసినాం? కానీ వాస్తవం ఏంటిది ఆడిపోతే 1 ఎకరా కూడా నీళ్లు లేవు ఈ రోజు సంగతి మాట్లాడుతున్నా. 1 ఎకరా కూడా ఈ రోజు అసలు నీళ్లు లీటర్ దోవే పరిస్థితి లేదు. ఆడ మేడిగడ్డ గేట్లు మొత్తం ఓపెన్ చేసిండు నీళ్ళే నీకు ఆడ సేవ్ కానప్పుడు ఏడికేం తోడతావు ఇక నువ్వు ఎందుకు సేవ్ అయితే లేవు అంటే కట్టినటువంటిది కూలింది కాబట్టి ఆడ నీళ్ళకి టాపినావు అనుకో మొత్తం కూలుతుంది కాబట్టి దీన్ని కేంద్రం వచ్చి నివేదిక ఇచ్చింది ఇది గీడ కుంగిందే కాదు నాయన ఇది కట్టింది మొత్తం డిజైన్లు గంతే ఉన్నాయి ఇది మొత్తం మీద పనికిరాదని చెప్పి కేంద్రం ఇచ్చిన నివేదిక కాంగ్రెస్ పార్టీ కాదు. ఎవరి పైసలు ఇవన్నీ ఇప్పుడు చెప్పు దేనికోసం వాడేది ఉండే ఎన్ని కొలువులు వచ్చేటివి ఇంకెంత వ్యవసాయం రావచ్చు. మనం ఇట్లా కూడా అనుకోవచ్చు కదా 1000 ఎకరాల కోసం నీళ్ళ కోసం పాపం కష్టపడి కట్టిస్తున్నా అని చెప్పి కూడా అనుకోవచ్చు కదా. అంటే ఎప్పుడు మన నెగిటివ్ థాట్స్ ఉండదు కదా కొన్ని కూడా పాజిటివ్ కూడా ఉండాలి కదా. ఉండాలి. ప్రభుత్వంలో ప్రజల సొమ్ము అంటాం ప్రజల సొమ్ము ఇస్త్రీ డబ్బా ఉంది ఎగ్జాంపుల్ ఇస్త్రీ డబ్బా పెట్టనీకే నేను ఒక 5,000 కోట్లతో ఇస్త్రీ డబ్బా కడుతున్నా అంటే ఒప్పుకుంటావా? మరి ఇది కూడా అంతే కదా. నువ్వు పెట్టినటువంటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అనేటటువంటి రైతుల పేరు అడ్డం పెట్టుకొని నీళ్ళు అనేటటువంటి పేరు అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కుంభకోణం చేస్తున్నావు అంటే ఒప్పుకుంటారా? ప్రపోర్షనేట్ సైజ్ చూడంటున్నా నేను అది అందుకని అంటున్నా. ఏదైనా మంచి పని అని అంటావు దేశాన్ని బాగుపరచనీకి నేను అప్పు చేస్తున్నా అంటాడు ఏముంది అననీకే రాష్ట్రాన్ని బాగుపరచనీకి అప్పు చేస్తున్నా తప్ప అంటాడు. పొడి పదంలో ఏముంది నీకేం దొరుకుతుంది అందులో? కానీ ఎంత నష్టపోతున్నాం మన భవిష్యత్తు ఎంత అంధకారంలోకి పోతుంది. 20 సంవత్సరాలు అప్పు ఓడగట్టాలి ఎల్ఎన్టీ ఓడే బాధ్యత అని చెప్పి ఎన్నికల కంటే ముంగడ ఎవడో ఫేక్ ఆఫీసర్ కాంతో చెప్పిపించారు అడు మొన్న వచ్చి అన్నాడు ఎల్ఎన్టీ ఓడు మాకేం సంబంధం అసలు మాకు సంబంధం లేదు అది వాళ్ళకి సంబంధించినటువంటిదే అని. ఇప్పుడు ఓడు మొదలు చెప్పు దీనికి శిక్ష పడాలనా వద్దా విచారణ జరగాలనా వద్దా? అందుకోసం పోతురు మంత్రులు ఇలా నెలాఖరు పోతురు కదా మేడిగడ్డ చూడడానికి పోతురు ఏ వాగవు వాళ్ళు అన్నట్టు వాస్తవమే. వాళ్ళు అన్నది ఏంటి అని అంటే అప్పులు చెప్పారు మరి ఆస్తులు చెప్పరా అంటే మేము అప్పులు చెప్పినాము అప్పులు మొత్తం తెలంగాణ ప్రజల మీద రుద్దినటువంటి సంగతి కూడా చెప్పినాము కానీ ఆస్తులు మీ కుటుంబము గులాబీ గ్యాంగ్ అంతా ఎంత సంపాదించిందో మేము చెప్పలేదు అది చెప్పేటటువంటి రోజు వస్తుంది అది చెప్తాం బరాబర్ చెప్తాం. సుమారు అన్న నీ అందగా కల్వకుంట్ల కుటుంబం ఆస్తి ఎంత ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు అట్లా నేను వేగంగా మనం గెస్ చేసేదాన్ని కాదు కానీ ఎవడు ఊహించినటువంటి సొమ్ము ఎవడు ఊహించినటువంటి సొమ్ము తెలంగాణ వనరులను మొత్తం పంచభూతాలను మాత్రం పీక తిన్నారు. అన్ని స్కీముల వెనకాల పెద్ద పెద్ద స్కాములు ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద స్కామ్లలో పెద్ద పెద్ద వాటా ఎవరిదంటే ఒకటే కుటుంబాన్ని ఉంటది వీళ్ళు వాటాదారులు కుంభకోణంలో కాబట్టి ఖచ్చితంగా ఉంటది. సో ఇవన్నీ ఏమొస్తాయి అంటే అధికారికంగానే వస్తాం. ఇప్పుడు మేము ఇళ్ళ లెక్క వేగానే అయితే మాట్లాడతలేం కదా అంకెలతోటే వచ్చినాం కదా వాళ్ళు ఇచ్చినటువంటి అంకెలనే మేము బేరీ చేసి మాట్లాడుతున్నాం కదా. మేము వాళ్ళని ఒకటి అడిగినాం సివిల్ సప్లైస్ కి సంబంధించి ఆస్తులు కట్టినాం మేము మా ఆస్తులు చెప్పరా అన్నాడు. సివిల్ సప్లైస్ లా పంపిణీ చేసేటటువంటిది అనిల్ నేను ఒక విషయం అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 9 రకాల రేషన్ ఇచ్చేది 170కు 180 రూపాయలకి అందులోనే పప్పులు ఉప్పులు నూనె అన్ని వచ్చేసేటివి. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిర్రు కేవలం బియ్యం కోసం వచ్చిర్రు లేలే అది కూడా దొడ్డు బియ్యం ఫస్ట్ సన్న బియ్యం కూడా అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని తర్వాత దొడ్డు బియ్యానికి వచ్చిర్రు మన మేనిఫెస్టోలో సన్న బియ్యం ఇస్తామని చెప్పి పెట్టిర్రు. ఇప్పుడు ఈ కేవలం బియ్యం ఇచ్చేటటువంటిది మన స్థాయి పెరిగినట్ట తగ్గింది కదా. మళ్ళీ ఉల్టానంటే దీని మీద వేసినటువంటి అప్పులతోటి ఆస్తులు కట్టినామే అన్నాడు. ఏడగట్టినావు చెప్పు ఈ బియ్యం ఇచ్చేటటువంటి దాంట్లో ఆస్తులు కట్టడానికి ఏముందో చెప్పని నేను అడిగినా తప్ప మరి దాని లెక్క చెప్పురి లేదు బియ్యం అనేటటువంటి అటు ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది కదా మీరు వచ్చినప్పుడే లెక్కలు చెప్పు అంటే లెక్కలు చెప్పడానికి కూడా టైం పడుతుంది ఒక ప్రాసెస్ ఉంటుంది అది కూడా వచ్చిందే మీరు మొన్న మరి రాగానే కూడా మరి ఏవి గ్యారెంటీలు అని అడుగుతున్నప్పుడు సమయం పడుతుంది కదా. ఆడికైనా వచ్చిన మొదటి రోజే మహిళలకు ఉచిత రవాణా కానీ తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి 5 లక్షల నుంచి 10 లక్షలు చేసినాం కదా. రైతులకు సంబంధించింది మనం చెప్పినటువంటి గ్యారెంటీ తోటి డిలే కావద్దు కాబట్టి పాత పద్ధతిలో ఫస్ట్ ఇచ్చేసేయండి ఎందుకంటే మేము రైతులతో పాటు కౌలు రైతులకు కూడా మా యొక్క లబ్ధిని ఇవ్వాలి. ఎందుకంటే వ్యవసాయం అనేటప్పుడు నాగలు పట్టుకొని అన్నం పెట్టేటోడికి ప్రతి ఒక్కరిని కూడా సంక్షేమం చేరాలి. కానీ నీళ్ళ లెక్క కేవలం భూమి ఉంటేనే రైతు భూమి లేకపోతే రైతే కాదనేటటువంటిది కాదు కదా. భూమి ఉంటుంది నువ్వే కౌలు చేస్తావు మన అమ్మనైనా పోయి కౌలు చేస్తావు రైతులు కదా పండించేటోళ్ళు కదా రైతులు అంటే. కేవలం భూమి ఉంటుంది సిటీలు ఉంటాడు 1000 ఎకరాలు ఉంటుంది అటు భూస్వామి అవుతాడు కానీ రైతు ఎట్లా అవుతాడు అబ్బా వ్యవసాయం అంటే తెలియనాడు నాగలంటే పట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ డెఫినేషన్లా ఎవరు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి మేము మా యొక్క సంక్షేమాలను అందించేటటువంటి దాంట్లో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అయితే కౌలు రైతులకి ఈ యొక్క చీకటి 10 సంవత్సరాల పరిపాలనలో గుర్తింపే లేకుండా చేసిర్రు అలానే అధికారిక రికార్డులకించి కూడా తీసేసిర్రు.
అట్లాంటి వాళ్ళని తిరిగి మళ్ళీ మనం ఐడెంటిఫై చేయాలని అవుతా. అవును ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళందరికీ కలిపి మేము ఇవ్వాలి. ఎస్ ఆర్ నో? అవును తర్వాత ఎవరెవరికైతే 1000 ఎకరాలు ఉన్నాయో ఉత్తేనే వ్యవసాయం చేయకుండానే బయట పోయి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారో వాళ్ళని కాపాలనా వద్దా? ఇవన్నీ జరగాలంటే ప్రక్రియ ఉందా లేదా, విధి విధానాలు రావాలన్నా వద్దా? మొదటి మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు ఇవన్నీ జరగనికే కాస్త సమయం పట్టేటట్టుంది. అప్పుడు కోసము ఇప్పుడు రైతు బంధు ఏదైతే పడాలనో అది ఆగింది అనేటటువంటి నెపం మనకు వద్దు. ఫస్ట్ అయితే పాత పద్ధతిని ఇచ్చేసేయండి, ఇది అనేది ప్యారలల్ గా రన్ అయితేనే ఉంటది. అప్పుడు ఏమైతుంది, కొత్తది ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కల్లా అయిపోయింది అనుకో, అప్పుడు కొత్త బ్రహ్మాండంగా అందరికి వస్తుంది. అంటే రేవంత్ వచ్చిండు, రైతుల గోసలు మళ్ళీ స్టార్ట్ అయినాయి, వచ్చే రైతు బంధుని కూడా ఆపినని చెప్పి అంటారు వాళ్ళు. ఓ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వస్తే కారు చీకట్లు వస్తాయి, 3 గంటలే కరెంట్ వస్తుంది, తర్వాత ఆత్మహత్యలు వచ్చేస్తే పాములు జర్రులు అన్ని కరుస్తుంటాయి, అప్పటిదాకా పండుకున్న పాములు జర్రులు మొత్తం బయటకు వస్తాయని చెప్పి మాట్లాడినాడు. ఇదే ముత్యాలు పాపం ఇదే ఈ కేటీఆర్ తర్వాత కల్వకుట్ల కుటుంబ ముత్యాలు మొత్తం ఇవే మాట్లాడారు. మరి తెలంగాణ రైతాంగం ఓరుకోటేసారు. తెలంగాణ రైతాంగానికి తెలియలేదు అనుకుంటారా? నాగలు పట్టుకున్నంత మాత్రాన అసలు వాళ్ళకి అక్షరాలు దూరము, వాళ్ళు ఆలోచించలేరు, అజ్ఞానులు అని చెప్పిగిట్ట అనుకుంటారా? బిడ్డ మీ అహంకారాన్ని మొత్తం దగ్గరుండి చూసిర్రు, కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికైనా సో వచ్చి సంస్కారవంతంగా మీరు బిహేవ్ చేస్తే మంచిగా ఉంటుంది, సభలైనా బయటైనా. మీ భాష ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్లోకి రావాలి, రాకపోయినా చట్టం తన పని తాను భాష విషయానికి వస్తే మీ అధ్యక్షుడు కూడా భాష కొంచెం వంకరనే మాట్లాడతాడు కదన్న. మా అధ్యక్షుడు కాదు, ముఖ్యమంత్రి గారు లెక్క అయిన తర్వాత ఆయన భాష ఏ రోజైనా కంప్లైంట్ ఉందా? ప్రతిపక్ష నేత లెక్క ఉంటున్నప్పుడు ఏ నేతకైనా కూడా ఒకసారి అధికారం ఇచ్చి చూడాలి. అధికారం ఇచ్చి చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క నైజం ఎట్లుంది? బూతులు మాట్లాడుతుండా, లేకపోతే వీళ్ళ లెక్క హంగామాలు చేసేసి కంచెలేసేసుకొని గడిలలో వండుకుంటుండా, లేకపోతే పోలీసు వాళ్ళతో రాచరికం చేస్తుండా? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చేసింది అదే కదా. ఏది ఇట్లా లొల్లీలు పెట్టుకున్నాడు, అసెంబ్లీ అవుతుండే మధ్యలో చూడు. నేను ఒకటే చెప్తా, ప్రశ్నించేటటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా సస్పెండ్లు చేసిర్రు అసెంబ్లీలకించి. ఈరోజు ప్రశ్నలేముంది, చట్టాలు పాస్ కావాలంటే వచ్చేది కొట్టుకునేది వెళ్ళిపోయేది అంతే. అసలు చట్టసభలు ఎన్నిసార్లు జరిగినాయి చూసినావా? ఇట్లాంటి సెషన్లు చూసి ఎన్ని రోజులు అయింది నువ్వు చెప్పు, నేను అడుగుతున్నా. కాన్వాయ్ ముఖ్యమంత్రి వస్తుందంటే గంటల కొద్ది అంబులెన్స్లను కూడా ఆపితే మనుషులు చచ్చిన సందర్భాలు ఉండేనా లేకుండా? మీ అసలు ఛానల్ చూపించినా లేవా? మీ అసలు ఛానల్ చూపిస్తే చూసినాను నేను కూడా. మరి అంతటి రాచరికం కెంచి ఈరోజు సింపుల్ కాన్వాయ్లలో జనాల మధ్యలో పోకుండా ప్రగతి భవన్ల కాడ ఉంటున్నటువంటి కంచెల్ని గులగొట్టి ప్రజాభవన్ చేసేసి నిరంతరం కూడా ప్రజల యొక్క సమస్యల దరఖాస్తులను తీసుకొని వారి యొక్క పరిష్కారం కోసం ఉన్నతాధికారులని మంత్రులని స్వయాన ఆయన మరి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితిని తెలంగాణ జాతి ఈరోజు ప్రశంసిస్తుంది. దీన్ని తట్టుకోలేక గుండెలు బాదుకుంటున్నటువంటి వాళ్ళు వచ్చి ఇట్లాంటి స్వేదపత్రాలు అని చెప్పి మాట్లాడినంత మాత్రాన అయ్యేదేం లేదు. కానీ మేము ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాం, మీ పరిపాలనలో హైదరాబాద్ అనేటటువంటిది ఒక ఖ్యాతి చెందినటువంటి దాని దగ్గరికి మొదలు పెట్టుకుంటే యువతని భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేటట్టుగా మాదక ద్రవ్యాలకు ఒక డెన్ లెక్క మారింది. ఇది భవిష్యత్తును ముందే దృష్టిలో పెట్టుకొని యువత యొక్క జీవితాలని ముందు పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదక ద్రవ్యాల మీద మేము పదం తొక్కుతాము, ఉక్కు పాదం మోపుతాము, ఎట్టి పరిస్థితులలో దీన్ని ఎంటర్టైన్ చేసేది లేదని చెప్పి అధికారుల యొక్క ఉన్నతాధికారుల బదిలీల కాడికి నిర్ణయాలు మీరు ఒకసారి గమనించి చూడుర్రి. ఎవరి కోసం చేస్తున్నాం ఇదంతా? ఎవరి కోసం? అలా లెక్కనే గిట్టాను అనుకుంటే ఇంకా పెంచి పోషించాలి, కానీ ఎవరి కోసం ఆపుతున్నాం? ఉల్టా తిడుతుర్రు, తిట్టిపిస్తుర్రు, లేని వాళ్ళకి పుల్లలు పెడుతురు, బయటకు రర్రి ప్రొటెస్ట్లు చేయరి. అరే ఆటోలో మీకు అందరికి అన్యాయం అయిపోతుంది, మీరు అనరి, మీరు అట్లెట్లుకుంటారు, నేను కొత్త కమిటీ చేస్తా అని చెప్పి మీటింగ్లు పెడతావు. నీకంటే ముందే ముఖ్యమంత్రి గారు పోయి గిగ్ వర్కర్స్ కేవలం ఆటో వాళ్ళే కాదు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అందరితోటి కూడా మీ అందరి సంక్షేమం కోసం నేను పాటుపడతా. ఎందుకంటే ఈ సర్కార్ అనేది వచ్చింది అని అంటే ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో మాత్రమే చేసేటటువంటిది కాదు. కాంగ్రెస్ పార్టీ అని అంటే పేదరికాన్ని మాత్రమే చూసేది, దాంట్లో కుల మతాలు లేవు. ప్రజల సమస్యల్ని మాత్రమే చూసేది, దీంట్లో కుల మతాలు మాకు కనబడవు. మా యొక్క మేనిఫెస్టో మాకు ఉంటున్నటువంటి చిత్తశుద్ధి ఏంది అని అంటే దుఃఖంలో ఉంటున్నటువంటి ప్రజల్ని రేపొద్దున వాళ్ళని దాంట్లోకి బయటేసుడు. కానీ మీ పనికిమాలిన పరిపాలన ఏంద్ర నాయన అని అంటే 10 సంవత్సరాల నుంచి ఉరికి వెళ్ళకి ఏలాడ తీసుడు, లేకపోతే సెల్ఫీలలో సూసైడ్లు వేసుకొని చచ్చుడు. ఇది మీరు చేసింది. కానీ ప్రజల ప్రాణాలను ఏ రోజన్నా లెక్క పెట్టినరా? ఎక్కడికైనా పోయి ఒక ఆసుపత్రికి పోయి పిల్లలు పోయిన సంవత్సరం మొత్తం గిట్ట మనం లెక్కేస్తే 2000 పైచలకు పిల్లలు మా రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్న వాళ్ళు విషపాహారం తిని పానం బాలేక ఐసీయూలలో పట్టుండే. ఏ ఒక్కడన్నా పోయి పలకరించినటువంటి పాపన పోయింది అనిల్? నేను నిన్ను అడుగుతున్నా, చెప్పు. కనీసం పట్టించుకురా? గదే ప్రగతి భవన్ ముంగడ కిరోసిన్ పోసుకొని తలబెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూడలేమా? ఈరోజు అసొంటివి ఏడ జరగకుంటూ పోతాయో అని చెప్పి ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఒక నిరుద్యోగి చనిపోయాడు మనం చూస్తున్నాం.
ఎందుకంటే మీ పార్టీకి సంబంధించిన జడ్సన్ గారే ఆ దీక్షలో కూర్చొని ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేస్తుండ్రు జీవో నెంబర్ 46 రద్దు చేయాలని చెప్పి. దీనిపై మీరేమంటారు అన్న? అంటే జీవో నంబర్ 46కి సంబంధించినటువంటి దాంట్లో స్టేట్లో ఉంటున్నటువంటి సెలక్షన్ ప్రాసెస్ని కాదని చెప్పి వాళ్ళ జీవితాలను ఆగం చేయనికే పాత ప్రభుత్వం తీసుకొచ్చిన అటువంటి అంశమే 100%. దీనికి సంబంధించి మా యొక్క మంత్రులందరూ ముఖ్యమంత్రి గారికే వినతి పత్రం ఇచ్చిండ్రు. ఇట్స్ అండర్ ప్రాసెస్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇట్స్ అండర్ ప్రాసెస్. ఏదైనా కూడా ఇప్పుడు మనం ట్రాన్సిషన్ టైంలో ఉన్నాం, అధికారులు మారుతున్నటువంటి సమయంలో ఉన్నాం. ఇప్పుడు రాగానే కూడా నోటిఫికేషన్స్ మెగా డిఎస్సీ అన్నామా లేదా, అవుతుందా లేదా? అట్లనే టీఎస్పీఎస్సీకి సంబంధించింది కూడా టోటల్ కమిషన్ అనేటటువంటిది బాడీ మారాలన్నా వద్దా? ఆయన వచ్చి రాజీనామా చేస్తే మరి గవర్నర్ గారు ఆమోదించలే, దానికి ఎవరు బాధ్యుడు చెప్పు? మనమైతామా? ఇప్పుడు బీజేపీ కింద బీఆర్ఎస్ పార్టీ వీళ్ళిద్దరు చూడు కావాలని అమ్మ పార్లమెంట్ ఎన్నికల కంటే ముంగటి కమిషన్ గిట్ట మారిందనుకో, కమిషన్ మారితే నోటిఫికేషన్లు ఇప్పిస్తుంది కాంగ్రెస్. నోటిఫికేషన్లు ఇప్పిస్తే కొలువులు వస్తాయి, కొలువు వస్తే జనాలు మళ్ళీ ఇలా మెచ్చుకుంటారు. కొలువులు రాకుండా చేయాలంటే ఏం చేయాలి? రాజీనామా కళ్యాణ్ గాడ పెట్టాలి. సో గొల్లెం వేసి పెట్టిరు. ఇప్పుడు ఎవరు దీనికి కారణం అవుతుండు? ఇది చూసిరా ఎవరెవరు ఒకటిడా. మా యొక్క ప్రయత్నంలో మా చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి అవసరం లేదు. అది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశమైనా, రైతు బంధు అయినా, మేము ఇచ్చిన 6 గ్యారంటీలు అయినా, రేషన్కి సంబంధించినటువంటి రేషన్ కార్డులకి ప్రక్రియ స్టార్ట్ అయిందా లేదా? రైతు బంధుకు సంబంధించి విధి విధానాలు అనేది ఏర్పాటు చేయాలని చెప్పినా లేదు. రుణమాఫీ కూడా చెప్తున్నాను నేను. అదే దాంట్లో రుణమాఫీకి సంబంధించి కూడా చెప్పిండు. 6 ఆర్థిక పరమైనటువంటి డిసిప్లిన్ తోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. వేస్టేజ్ అనేది లేదు. అంటే ప్రభుత్వ పైసలు ఉంటే బతుకమ్మ ఆడతాము, లేకపోతే ఏమో దాన్ని ఏమంటారు దర్వాజా పెట్టుకుంటాం అనేటటువంటి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. అందరికి సామాజిక న్యాయం ఉంటది, స్వేచ్ఛ. ఫండ్స్ రిలీజ్ చేయదు అయితే కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. బతుకమ్మ అని చెప్పి అదేదో వాళ్ళే మోసినట్టు వాళ్ళ జోలకి పైసలు పెట్టినట్టు బిల్డప్లు ఏవైతే కొట్టిరో అన్ని మన కల్చర్ ని మొత్తం కాపాడుకునేటటువంటి ప్రక్రియలు కొనసాగుతాయి. కానీ వాళ్ళ యొక్క నిజమైనటువంటిది ఏంది? తెలంగాణ తెలంగాణ అని మాట్లాడారు. మొన్నటిదాకా తెలంగాణ పేరు పార్టీ పేర్లకించే తీసేసారు. ఇంకెక్కడ తెలంగాణ, మేము భారత్ అంటున్నాం, ఇక పోతాం మీదికి అని చెప్పి మళ్ళీ ఓడగొట్టి కూర్చోబెట్టే సర్కాలు ఇప్పుడు తెలంగాణ అని చెప్పి వస్తుంది. తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు కదా. దోసుక తింటున్నటువంటి వాళ్ళు కక్కాల్సిందే, కక్కి పియాల్సిందే. దాన్ని ప్రజలే చూసుకుంటారు. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో దానికి ధీటైనటువంటి జవాబు మీరు ఇట్లానే బిహేవ్ చేస్తుండ్రి, మీరు ఇట్లానే తప్పుడు లెక్కలు చెప్తుండ్రి, మీరు ఇట్లానే పనికిరానటువంటి మాటలు మాట్లాడుతుండ్రి, మీరు ఇట్లానే ఇప్పుడు మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి విషయం ఉంటే సపోర్ట్ చేయకుంటుండ్రి, జనాలు చూసుకుంటారు. బట్ ఐ ఓపెన్ ఛాలెంజ్ టు కేటీఆర్. ఏంటిది అని అంటే, మాదక ద్రవ్యాలని ఈరోజు మేము ఉక్కు పాదం మోపుతున్నాము, ఎట్టి పరిస్థితులలో అరికట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు స్వాగతించాలి. ఈ నిర్ణయాన్ని మీరు సహకరించాలి. బహిరంగంగా బయటికి వచ్చి మా వంతు కృషి ఏమని ఉంటే కూడా మేము చేస్తాం, తెలంగాణని డ్రగ్ ఫ్రీ స్టేట్ లెక్క మనం చేస్తామని చెప్పి మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిందే. మీరు మాట్లాడకపోతే వెనకటికి మీ మీద ఉంటున్నటువంటి మహిళ బయటకు వచ్చినట్టే. దీని వెనకాల మరి ప్రజలు దాన్ని నిర్ణయించుకుంటారు. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ అని నేను మళ్ళీ అంటా ఉన్నా. మీరు బయటకు వచ్చి చెప్పాలి ఎవరి పానాలండి. ఇప్పుడు December 31 వస్తుంది. ఒక్కొక్కరి పరిస్థితి ఏందో నీకు తెలియదా, నాకు తెలియదా? ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ అనగానే ఐటీ మినిస్టర్ అని చెప్పి టీ హబ్ అని చెప్పి ఏమో పేరుకేమో మాట్లాడేది పత్రికలలో. కానీ గల్లీకి ఒక పప్పు పెట్టిందేమో నిజం. పేరుకేమో కేటీఆర్ టీ హబ్, కానీ గల్లీకి లేచింది మాత్రం ఒక పబ్బు. అన్ని పబ్బులలో కూడా అడ్డా దేనికైనాయి అని అంటే వెనకడికి పాండపల్లలో ఆషికీలు సాగర్లు అని చెప్పి దొరికేటు చూడు. ఇట్లా రూపాయి పెట్టి కొనుక్కొని ఓడిటేట్ అనుకొని తినేసేసేటోళ్ళు. అట్లా అయిపోయింది పరిస్థితి హైదరాబాద్లో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సన్బర్న్లు చేసినా, నువ్వు దావతులు చేసినా, ఇంకేదైనా ఫామ్ హౌస్లలో చేసినా పర్మిషన్లు తీసుకోవాలని ఎందుకు అంటున్నామనంటే, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యూత్. వాళ్ళ ప్రాణాలని వాళ్ళ జీవితాలని ప్రభుత్వం కాపాడేటటువంటి ఆలోచనతోటి ఏ పేరెంట్ అని ఒప్పుకుంటాడా? సో అసోంటప్పుడు మీరు బయటికి రావాలి, మీరు ఇట్లాంటి దానికి సహకరించాలి, మీరు కూడా మా వెన్నంటి నడవాలి. లేదు అనంటే ప్రజలు చూసుకుంటారు. సో అన్న మీ 6 గ్యారంటీలో ఫస్ట్ గ్యారంటీ ఏది తీసుకొచ్చారు బయటికి? 6 గ్యారంటీలకు సంబంధించి మహిళలకు సంబంధించిన ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని వచ్చినాము. ఓకే, మహిళలకి ఉచిత బస్సు. తర్వాత మహిళలకి బస్సులు ఇచ్చి భర్త నుంచి దూరం చేయాల్సిందా అని చెప్పి కూడా కొన్ని వార్తలు చూస్తున్నాం మనం. అర్థం కాదు. అంటే ఇప్పుడు మహిళలకు మీరు బస్సులు ఇస్తారు, చిన్నలైనా కూడా భార్య కలిగి బస్సు ఎక్కిపోతే మా పరిస్థితి ఏందని చెప్పి మొగలు కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అరే ఆడోళ్ళకి బస్సులు ఇస్తే మా పరిస్థితి ఏంటి భయ అని చెప్పి కూడా వాళ్ళు అంటారు. మరి ఇది బస్సు ఫ్రీగా ఇస్తే అంటే చిన్న లుల్లైనా కూడా సో ఒకప్పుడు భార్య ఇంట్లో నుంచి పోవాలంటే పైసలు లేకుండా ఇబ్బందులు పడుతున్నాయి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, సో ఇంట్లో చిన్న లుల్లైనా సరే భార్య బస్సు ఎక్కి పోతుందంట. అంటే మా సంసారాన్ని నాశనం చేసేదే కాంగ్రెస్ పార్టీ అంటారు. మరి నేను ఒకటి చెప్తా,
భార్యకి ఉచిత బస్సు ఇస్తుంది అని అంటే స్వాగతిస్తున్నటువంటి భర్తలే తెలంగాణ మొత్తం. ఎందుకంటే కుటుంబాన్ని పోషించడానికి సంపాదించేది భర్తనే చాలా వరకు. అట్లా అని చెప్పి మహిళలు సంపాదించారని నా ఉద్దేశం కాదు. చాలా వరకు మాత్రం భర్త సంపాదిస్తాడు. సంపాదిస్తే పిల్లల యొక్క బాగోగులు కానీ భర్త కంటే ఎక్కువ పని ఇంట్లో భార్య చూసుకుంటుంటది చాలా కుటుంబాలలో. అట్లాంటప్పుడు భర్త చేస్తున్నటువంటి కష్టంలా కొద్ది మందం అన్నా నేను పోతున్నటువంటి టికెట్ల ఖర్చు తగ్గుతుంది అని అంటే భర్త మీద ఇష్టంతో భార్య మెలిగేటటువంటి తీరైనా, లేకపోతే సంపాదిస్తున్నటువంటి ఖర్చులు తగ్గించినందుకు కాంగ్రెస్ పార్టీ మీద భర్తకు పెరుగుతున్నటువంటి గౌరవం అయినా రెండు లాభాలు జరిగేటివే, కుటుంబాలు కలిసి ఉండేటివే తప్ప ఎవడో సోషల్ మీడియాలలో భార్య నేను కొట్టంగానే కొట్టిండంటే పాపం ఆ మహిళకు ఫస్ట్ నేను చెప్తున్నా డీవీ యాక్ట్ మీద కొంచెం చైతన్యం కావాలి. చక్కగా పోలీస్ స్టేషన్లలో వట్టిరి తాగి కొట్లాడేటటువంటి వాళ్ళని ప్రోత్సహించింది బీఆర్ఎస్ సర్కారు. కానీ బెల్ట్ షాపులను బెల్ట్ తోటి కొట్టి మరి ఈరోజు గల్లీలకి లేవనైతే చేస్తుంది. బడుల కోసమే మరి విధి విధానాలను తీసుకొని పోతుంది కాంగ్రెస్ పార్టీ. మీకు మాకు చాలా తేడా ఉంది. కుటుంబాలని కలిపేటటువంటి మాకు కుటుంబాలని తాగుబోతుల లెక్క చేపించి కొట్లాడిపించే మీకు చాలా తేడా ఉందని చెప్తున్నాను. సో ఇంకోటన్నా చాలా సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్లో చూస్తున్నాం. కేటీఆర్ లాంటి ఐటీ మంత్రిని ఇక మనం చూడలేము, వి మిస్ యూ కేటీఆర్ సార్ అని చెప్పి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు వచ్చిన శ్రీధర్ బాబు గారు ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? 100% అన్ని రకాలుగా కూడా ఆయన ఎలిజిబుల్. ఇంకొకటి కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కొడుకు లెక్క కొట్టిన బిల్డప్ తప్ప, ఎందుకంటే ఒక డిఫాక్టో ముఖ్యమంత్రి లెక్క నేను చెప్తున్నా. ఒక్క నిమిషం, అదే టీ హాప్ లో 9వ ఫ్లోర్కి వా, నిజంగా ఒక రోజు వా, ఏముంది అక్కడ కనీసం ఇంటీరియర్ కాలేదు, ఎందుకు కాలేదు అడుగుదుపా. అందరికి బయట ప్రపంచం రంగుల గాజుల ప్రపంచం చూపించేది ఒక లెక్క ఉంటుంది, లోపలికి పోదాం. 9వ ఫ్లోర్లో కూడా కనీసం ఎందుకు కాలేదు అని అంటే కింద పైసలు ఇవ్వలేదు మీద ఒకటి చేస్తాడు అనేటటువంటి పరిస్థితి. ఇది అలా పాలన. టీఎఫ్ అని అంటే ఏంది ఒక యాక్సిలరేటరు. అట్లాంటి దాన్ని నువ్వు ఎంతలు ఉండాలి? సింగిల్ బెడ్రూమ్లల్లా ఎన్నో రిజిస్ట్రేషన్లు చేసింది పనికిరానటువంటి కాడికి పోయి ఇన్వెస్టర్లను పట్టుకొస్తున్నాం అని చెప్పేసి మీరు మాట్లాడినారు. కానీ వాస్తవానికి తెలంగాణ వనరులను పోయి అన్ని దేశాలల్లో మాట్లాడుతున్నామని ఏదైతే ఇన్వెస్టర్ల పేరుతో చెప్పి ఇన్వెస్ట్ చేసి వచ్చినామని చెప్పి జనాలు అంటున్నారు. మరి అవి కూడా భవిష్యత్తులో ఏమైనా ఉంటే బయటకు వస్తాయేమో, ఎందుకంటే అధికారికంగా నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడడానికి లేదు. జనాలు మాట్లాడుకుంటున్నటువంటి మాటను నేను చెప్తున్నా. ఇన్వెస్టర్లను తేనిక పోలే, తెలంగాణ వనరులు ఏవైతే కొలగొట్టారో అవన్నీ ఇన్వెస్ట్ చేసుకోనిక పోయిండు, అంతే తప్ప ఇవన్నీ కూడా బయటికి రావాలి, మీరు బయటికి తీయండి అని చెప్పి మాకు మెసేజ్లు చేస్తారు. సో ఐటీ మినిస్టర్ లెక్క ఒక ముఖ్యమంత్రి కొడుకు లెక్క పేరు పక్కన ఐటీ పెట్టుకొని ఐటమ్ కొట్టిండు తప్ప అంతకు మించి వేరేది మాత్రం లేదు. ఆయన కొత్తగా సాధించింది ఏందో చెప్పాలి. పాతగా ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఐటీఐఆర్ ఇస్తే కనీసం కాపాడుకోలేనటువంటి వాడు మీ సర్కార్ వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడితే ఎట్లా బాగుండదు కదా, గలీజ్గా ఉంటుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కొత్త కంపెనీలో కూడా వచ్చి మాట్లాడుతున్నారు, మేము మీ లెక్క ఆర్భటాలు కూడా చేయం, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బయటకు రావాలనేటటువంటి దాని చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి. కొత్త టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ తోటి ఆల్రెడీ చర్చలు నడిచినాయి. సరే విచ్ ఆర్ లైక్ లిటిల్ కాన్ఫిడెన్షియల్ అయినా. సో ఏవి ఆగవు, ఏమైనా ఆగుతాయి? అసలు నీకంటే ముంగట ఐటీ లేదా అని నేను ఒకటి అంటున్నా. కేటీఆర్ కంటే ముంగట ఐటీ లేదా? ఉంది. మరి సైబర్ టవర్స్, విప్రో, అలాంటి కంపెనీలు అలా డెవలప్మెంట్ బయటికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చేది కూడా అలాంటి కేటీఆర్ అని చెప్పి కూడా అంటున్నారు. ఎందుకంటే ఇంకోటి అన్న నేను చూసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏదో కంపెనీ అన్న పేరు నేను మర్చిపోయినా, నేను నీకు ఫార్వర్డ్ చేస్తాను మెసేజ్. వెళ్ళిపోయింది ఆ కంపెనీ, మళ్ళీ తీసుకొని ఇక్కడ నుంచి తీసుకొని వేరే కంట్రీకి తీసుకొని బెంగళూరు తీసుకుపోయారు. బెంగళూరు తీసుకోవాలి. నువ్వు చెప్పేది ఏంటంటే యాపిల్ ఫోన్ల మీద గొరిల్లా గ్లాస్ ఉంది చెప్తున్నావు. అది నేను అంత గుర్తులేదు నాకు, బట్ నేను చెప్పి ఒక కంపెనీ ఏదో ఉంటది, అదే బాగా ట్రోల్. అది కూడా ఏంది ఒకటే రోజు చేసిరు. మేము ఒక కౌంటర్ పెట్టినాం దానికి, అసలు ఆడ వచ్చింది ఏడనో పెట్టింది ఏడనో చూపెట్టాలన్నాం, కథం పోస్టులు బంద్. ఆడ వచ్చిండా కనీసం ఆడేడన్నా పెట్టిండా? నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేనుండా అని చెప్పి వెళ్ళిపోయిండు అని అంటే నువ్వు వాడు బదులుకొని చేసేటోడు ఎవడైతేనే పోతాడు తప్ప ఎవడన్నా ఐటీ కంపెనీ వాడు పేరు ఖ్యాతి పెరగాలనేటటువంటి ప్రయత్నంతో ఐటీ కంపెనీలు పెడతారు. ప్రభుత్వం మారితే అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగితే డ్యూ డెలిబరేషన్స్ అవుతాయి. అసలు ప్రభుత్వంలోకి అధికారంలోకి రాగానే లేచి వెళ్ళిపోయాడు, బెంగళూరుకి వెళ్ళిపోయాడు అంటే అసలు ఈ కంపెనీ ఏడుందిరా అని అడ్రస్ అడిగినాం మేము. ఏడుంది? ఏడ లేదు. మీ కాళ్ళకి ఎంఓయూ ఏదైనా ఉందా? కనీసం ఆ డాక్యుమెంట్లు ఏమైనా బయటకు పెట్టారంటే ఓడి పెట్టలేదు, సోషల్ మీడియాలకి పోస్టులు తీసేసిరుగా. అంటే జనాలను ఒకసారి గెలవంగానే ఎంత అవలోగాలం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు వీళ్ళు అని అంటే ఈనటోడు అనేటటువంటి ఎడ్డోడు అనుకో. ఇక ఈ చెప్పుడు కార్యక్రమం అనేది నడుస్తూనే ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తా. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇవ్వగానే అవి వారంటీ లేనటువంటి గ్యారంటీలు ఎటు వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదని ఫస్ట్ అన్నారా లేదా? మొదటి రోజు మేము 2 ఆచరణలకు తీసుకొని రాగానే లేదు మిగతా వాటి సంగతి ఏంది అని చెప్పి మాట్లాడారు.
మిగతా వాటికి సంబంధించి కూడా విధి విధానాలు అనేది తీసుకొని వచ్చుకుంటే అరే ఇవన్నీ ఆచరణ అయితట్టున్నాయి అనగానే ఇవన్నీ పార్లమెంట్ దాకానే ఉంటాయి తర్వాత ఉండవు చూడని అంటున్నారు ఇప్పుడు కొత్తగా. పార్లమెంట్ తర్వాత కూడా మేము కంటిన్యూ చేస్తే ఏమంటారు రేపు అన్ని మూసుకొని కూర్చోవాలి. సో మీరు దయచేసి ప్రతిపక్షం లెక్క ఉన్నప్పుడు ప్రతిపక్ష బాధ్యతలో మీరు ఆ బాధ్యతను తీసుకొని పారదర్శకంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయరు. ఇంకేదైనా కంపెనీ ఉంది వాళ్ళు వస్తామంటున్నారు అనేటటువంటి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం సభలో మాట్లాడరు. సీక్రెట్ కూడా అవసరం లేదు మాకు మీ లెక్క సీక్రెట్ దాంట్లో ఏముండవు మాదంతా తెరిచిన పుస్తకమే. సో సభలనే మాట్లాడుండ్రి. అన్యాయమైన ఇంకోటి అయినా ఏదైనా ఆరోపణలున్నా సభలో మాట్లాడండి. సభలనే మేము అన్నిటికీ సంబంధించినటువంటి ఏమంటారు జవాబులు మేము అక్కడ చెప్తాం. కాంగ్రెస్ పార్టీ అందరూ ఒకటైనా అంతా కలిసి పనిచేస్తున్నారా లేకుంటే మళ్ళీ గాంధీ భవన్ గేట్ బయట కొట్టుకున్నాడు ఇంకా మళ్ళీ కూడా వచ్చా మళ్ళీ ఇక నువ్వే చూస్తున్నావు కదా ఇదైతే మేము చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. అందరు మంత్రులు కూడా కలిసి పనిచేస్తుంటే కడుపు మంటతోటి ఇది కూడా ఒక పుకారు లేపిందే తప్ప వాస్తవానికి అట్లా ఎప్పుడు లేదు. అంటే గాంధీ భవన్ కూడా ఎప్పుడు కొట్లాడుకోలేదు ఎవరు. కొట్లాడుకోవడం ఏంది టికెట్ల విషయం వచ్చినప్పుడు గత చరిత్రలు తీసుకుంటే టైర్లు తలబెట్టినాయి కూడా నేనే చెప్తా. కానీ ఎంత బాగా కొట్లాడితే అంత అధికారంలోకి వచ్చినాం. మనం కూడా బాగా కొట్లాడారు బరాబర్ అధికారంలోకి వచ్చినాం. ఎందుకు వస్తుంది అనంటే టికెట్ ఆశపడ్డ వాళ్ళకి ఈసారి అధికారంలోకి వచ్చేటట్టు అవకాశం పోతుందనే బాధ ఉండదా? ఉంటది కదా. కానీ వాళ్ళని కూడా మేము ఏంటి అని అంటే పాసిఫై చేసుకున్నాము, సంజాయిషి ఇచ్చుకున్నాము. తర్వాత పొద్దున అధికారంలోకి వచ్చినాక ప్లేస్మెంట్లు ఉంటాయి ఎవరికైనా అని చెప్పి మేము చెప్పుకున్నాం. అయిపోయింది, అధికారంలోకి వచ్చినాం. అందరి మంత్రులు కలిసి కట్టుగా ఇది మా గుర్తు. అన్ని ఏళ్ళు ఒక్క సైజు ఉండవు కానీ దీనికి ఉండేటటువంటి దీని బలం దీనికే ఉంటది కదా. సో ఇదే మా గుర్తు కాబట్టి బ్రహ్మాండంగా సంక్షేమం అనేది చేతితోటే అవుతుంది. కారు బేకారు మాటలు అనేటటువంటి కాకుండా మేము ఈరోజు చేతితోటి అన్నం పెడతాం అనేటటువంటి సంక్షేమం ఇస్తాం. అభ్యున్నతి చేసిన అభివృద్ధి చేసిన చేకూర్తితోటే గతమైనా సాధ్యమైంది, ఈ రోజు అయినా సాధ్యమైంది. అది ఐటీ అయినా అది సంక్షేమం అయినా. సో ఇట్లాంటి దుష్ప్రచారాలు బంద్ చేయాలి. ఈరోజు మీ వరకు ఏదైనా ఉంటే ఫ్యాక్ట్స్ తోటి మీరు ముందుకు వస్తే జనాలు ఏమైనా ఉంటే స్వాగతిస్తారు, లేకపోతే మాత్రం లేదు. కానీ మరొకసారి కూడా రిమైండ్ చేస్తున్నా, మాదక ద్రవ్యాల విషయంలో కేటీఆర్ బహిరంగంగా బయటికి వచ్చి ఈరోజు ఉక్కుపాదం మోపుతున్నటువంటి తెలంగాణ సర్కార్కి పూర్తి మద్దతునిస్తూ సహకరిస్తూ ఇంకెవరినున్నా కూడా సహించొద్దని చెప్పి పత్రికాముఖంగా చెప్పాలి. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, సో 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం ఎన్ని డెవలప్మెంట్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ నడి రోడ్ మీదకి పోతే అటు ఇటు పక్కన చూస్తేనేమో ట్యాంక్ బండ్ మనకి, అలాగే సెక్రటరియట్, ఇటు మన అంబేద్కర్ విగ్రహము, అమరవీరుల స్తూపము. సో అక్కడికి వెళ్తే మన హైటెక్ సిటీ సైడ్ వెళ్తే మనం ఫారెన్ ఉన్నట్టు ఇలాంటివన్నీ తీసుకొచ్చింది తెలంగాణనే కదా అని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు సచివాలయం అనేది పాత బిల్డింగ్ మంచిగానే ఉండే, అది అనవసరమైనటువంటి ఖర్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఉండే. ఈరోజు ఎటు పాలనకు ఒకటి కావాలి కాబట్టి ఏది ఉంటే దాంట్లోనే అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుంటుంది, దాంట్లో కూడా ఎంట్రీ కూడా లేకుండే. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అందరు ఎంట్రీ అవుతున్నటువంటి వ్యవహారం వచ్చింది. తర్వాత అంబేద్కర్కి సంబంధించిన విగ్రహం, ఈ పైసలు ఎవరివి? ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి దాంతో కట్టినాయి. నువ్వు నీ అడ్మినిస్ట్రేషన్లకి ఏం తీసి కట్టినటువంటివి ఏం కావు కదా. ఆఖరికి తోఫాలని ఇస్తుండు కదా, అటు మైనార్టీ సోదరులకి, ఇటు క్రిస్టియన్ తోఫాలైనా లేకపోతే అటు ముస్లింలకి ఇచ్చేటట్టు తోఫాలని. ఈ పైసలు ఎడికెంచి ఇస్తున్నావు అనుకుంటుండు అని ఏళ్ళకెంచి ఇచ్చారు రేపు ప్రభుత్వం నుంచి రాలే. ప్రభుత్వం నుంచి అంటే మైనారిటీ వెల్ఫేర్లకెంచే వచ్చినాయి. అసలు ఆ వెల్ఫేర్ డబ్బులు దేనికోసం వాడతారు చెప్పాను? పిల్లల భవిష్యత్తు కోసం వాడతారు, వారి యొక్క వెల్ఫేర్ గురించి, చదువు గురించి వాడతారు, ఆరోగ్యం గురించి వాడతారు, ఇంకో దాని గురించి. అంటే నేను అనేది ఏంటిది అని అంటే చేసేటటువంటి ఖర్చులో నువ్వు చేసినవేమో, ఆడ కూడా చేసేటటువంటి అబద్ధం ఏడమేమో అంటున్నామంటే నిజంగానే తోఫాలు ఇవి. తోఫాలు ఎవరికంటే అర్హులకి, లేనటువంటి వాళ్ళకి. అది ఎందుకంటే దాని మీద కొట్లాట అయింది కాబట్టి నాకు అవగాహన ఉండేది, నేను చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఆడికి వచ్చినప్పుడు ఏమన్నాడు అని అంటే మేము తోఫాలు ఇస్తున్నాము, కానీ తోఫాలు అనేది అసలు రంజాను లేకపోతే ఇలాంటివి ఏవి కూడా సెలబ్రేట్ చేసుకోలేనటువంటి పేదోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము ఇస్తున్నాం అన్నారు. కానీ ఆడ ఏవైతే కార్ పాసులు లేకపోతే ఎల్బీ స్టేడియంలో చేసేటోడు అందరూ కోటి 2 కోటి కార్లలో వచ్చేటటువంటి వాడు ఉంటాడు తోఫాల కోసము. తోఫాలకు లేనటువంటి పరిస్థితుల్లో కార్లలో వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఇది ఆల్రెడీ హైకోర్టులో నడుస్తుంది. సో నిజంగా అర్హులకి ఇవ్వండి అంటున్నా నేను దీనికి వ్యతిరేకం అంటలే. అర్హులకి ఇవ్వండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే అర్హులకి ఇస్తాం, రైతు బంధు అర్హులకి ఇస్తాం, సంక్షేమాలు అర్హులకి ఇస్తాం, సిలిండర్లు అర్హులకి ఇస్తాం. పైసలు నీకు నిండా ఉన్నోనికి కూడా అన్ని సంక్షేమాలు దోషపెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఇస్తే మాకు కూడా ఎరనేటటువంటి అంత ఆశకు ఎవరు పోరు. ఈరోజు మరి ఒక పక్కకించి బీజేపీ మాట్లాడితే అసలు ఉచితాలే ఇవ్వద్దు అని చెప్పి మీరు వచ్చిన సార్ మరి కొలువులు ఎందుకు ఇవ్వలేదు? మీరు 10 ఏళ్ళలో మీరు ఎందుకు ఇవ్వలే, వీళ్ళెందుకు ఇవ్వలే? ఇక ప్రశ్న అనేది పెరుగుకుంటూ పోతుంది. కాబట్టి సంక్షేమాన్ని ఒక పక్క, అభివృద్ధిని ఒక పక్క, ఈ రెండింటిని ప్యారలల్గా చేసుకుంటా ముందుకు పోవాల్సినటువంటి అవసరం సర్కారు మీద ఉంటుంది.
దానికోసం చిత్తశుద్ధితోటి పారదర్శకతోటి ప్రభుత్వం నడపాలి. అదే పని మేము చేస్తా ఉన్నాం. రైట్ అన్న, ఇంకోటి మీ మేనిఫెస్టో చూసుకున్నట్టయితే అసలు నిరుద్యోగుల గురించి అసలు లేనే లేదు అందులో. సో అలాంటి నిరుద్యోగులకి ఏ విధంగా హామీ ఇవ్వబోతున్నారు, ఎలా ముంగడికి వెళ్ళబోతున్నారు? అంటే మేనిఫెస్టో లాస్ట్ పేజ్ చూడనట్టున్నావు. యూత్ డిక్లరేషన్ ఉంది, లాస్ట్ పేజ్ లో మొత్తం జాబ్ క్యాలెండర్. డిక్లరేషన్ అది యూత్ డిక్లరేషన్ కాదు, మా మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ కూడా ఉంది. మేనిఫెస్టోలో ఉంది జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ ఉంది. నువ్వు ముందే అంటే తెచ్చేటోని కాపీ. ఏ నెలల ఎన్ని నోటిఫికేషన్లు, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఇస్తాం కొలువులు అనేది కూడా మేము రాసినాం ఆల్రెడీ. సో అదే దాని మీద మేము పోయేటటువంటి ప్రక్రియలో భాగంగానే మరి కమిషన్ మారాలనేటటువంటి చేస్తాడనేమో ఆపి కూర్చురు. మరి సార్ మీరే డేట్లు మీరే అన్ని ఇచ్చారని చెప్తారు కదా, మరి ఆ డేట్లలో అన్ని పోస్టులు రిలీజ్ అవుతాయా? కావాలంటే కమిషన్ మారాలి కదా. ఒకవేళ కాకుంటే ఇప్పుడు నేను అంటున్నా దాని గురించే చూడు. కావాలంటే కమిషన్ మారాలి. ఎందుకంటే ఈ కమిషన్ మీద నిరుద్యోగులకి నమ్మకం లేదు. గతంలోనే పేపర్ లీకులతోటి ఆత్మహత్యలు జరిగినాయి చూసినాం, కేసులు చూసినాం, లట్టు దెబ్బలు ఎట్లా తిన్నారో చూసినాం పిల్లలు మొత్తం. అట్లాంటి వాళ్ళకి కమిషన్ మీదే మాకు నమ్మకం లేదు. కమిషన్ మార్చాలనేటటువంటిది కొలువుల కంటే ముందు పెట్టినటువంటి డిమాండు. సో ఈ కమిషన్ ని మార్చాలనేటటువంటి ప్రక్రియ రాజీనామాతో అవుతుంది. అది ముఖ్యమంత్రి చేసేది కాదు. సో గవర్నర్ గారి పరిధిలో ఉంటున్నప్పుడు ఆయన రాజీనామా చేసి ఆమోదించకుండా కూర్చుంటే మేము ఏం చేయాలి నువ్వు చెప్పు. సో దాన్ని ఆమోదించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఆ ప్రక్రియ ప్రస్తుతానికి నడుస్తుంది. సీఎం నుంచి ఏం చెప్పినా నడవదంటారా అక్కడ? ఆమోదించాలని చెప్పి ఆమోదించాలనే పోయింది కదా, సీఎం గారి దగ్గరనే కదా రాజీనామా చేసింది. తర్వాత అక్కడికి గవర్నర్ గారి దగ్గరికి పోయింది, గవర్నర్ గారు అక్కడ కాలేదు కదా. అది మాది ఎట్లయితే చెప్పు. ఇప్పుడు వెనకటి కంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి సైకిల్ తోటి పనులు అయిపోయినాయి. ఇప్పుడు అట్లా కాదు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే లెక్క ఉంటారు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా అడ్డం పడుతుండొచ్చు. అట్లాంటి ప్రక్రియలో భాగంగా ఇది అనుకుంటున్నా నేను. సో నిరుద్యోగులకు మనకంటే బాగా తెలుసు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ అంశాలు ఏమేమవుతున్నాయని. నువ్వు ఒక చక్కటి అంశం అయితే లేవనెత్తినావు. జీవో 46కి సంబంధించి మాత్రం మా మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారితో ప్రస్తావించిండ్రు. దానికి సంబంధించినటువంటిది ఎట్లా చట్టపరంగా ఆల్రెడీ ఒకసారి పరీక్ష అయిపోయి కొంతమందికి కొలువులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు మారుస్తే కట్ ఆఫ్ తోటి వీళ్ళు అయిపోయి ఇది మొత్తమే క్యాన్సిల్ చేస్తే కొలువులు వచ్చిన వాళ్ళకి ఏమో పోయినటువంటిది ఉంటుంది. లేకపోతే కొత్త వాళ్ళని మళ్ళీ రీఎగ్జామినేషన్ పెడితే ఉన్న వాళ్ళకి అన్యాయమైనట్టు ఉంటుంది. అన్నిటినీ కూడా కన్సిడరేషన్లకు తీసుకొని ఒక ఎమికబుల్ సొల్యూషన్ తోటి రావాలనేటటువంటి దాని మీద చర్యలు అవుతున్నాయి. కానీ ఏ నిరుద్యోగికైనా కూడా అన్యాయం చేసేటట్టుగా మాత్రం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోబోదు. అందరికీ న్యాయం చేసేటట్టుగా నిర్ణయాలు తీసుకోబోతుంది. అది మారుమూల ప్రాంతంలో ఉండి కష్టపడి చదువుకున్నవాడికి ఎక్కువ మార్కులు వచ్చినా, హైదరాబాద్లో ఉండి తక్కువ మార్కులు వచ్చినా కూడా తక్కువలకే మేము కొలువులు ఇస్తాం అనేటటువంటి విధి విధానం అది కాదు. కానీ ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయంతో నమ్మి రాసి కొలువు కొట్టినటువంటి వాళ్ళకి కూడా అన్యాయం చేయకుండా దీన్ని ఎట్లా ఎమికబుల్గా మనం ముందుకు తీసుకుపోవాలనో దాని మీద చర్యలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం సహనంతో ఓపిక పట్టుండి అందరికి ధర్నా చౌక్ దగ్గర కూడా ధర్నాలు చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా ధర్నా నడుస్తున్నట్టున్నారు. అది అంటే శాంతియుతంగానే జరుగుతా ఉంది. సరే కొంచెం త్వరితగా చేస్తే మంచిగా ఉంటది అని చెప్పి సరే నేను నీకు అన్ని అంశాలు చెప్పినా, ఇక్కడ ఏం సీక్రెట్లు లేవు. టీఎస్పీఎస్సీ అయినా చెప్పినా, మెగా డిఎస్సీ ఎట్లా చెప్పినావో చెప్పినా, తర్వాత సంక్షేమాలకు రైతు బంధువులకైనా మేము చెప్పినా, ఇంకే అంశాలైనా కూడా మీరు మమ్మల్ని అడిగిరి. రైట్ అన్న, ఇంకా 3 నెలలు అంటే మీ ప్రభుత్వం ఉండేది, 3 నెలల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఉండదు, అయిపోయిన పరిస్థితి అని చెప్పి అంటున్నారు. మరి అంటే 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు అయితే అయిపోతాయి. 3 నెలల తర్వాత అధికారంలో ఉండదంటే కదా. 3 నెలల్లో లాస్ట్ ఇయర్ 3 నెలల తర్వాత పార్టీ పక్కకి జరిగిపోతుంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామంటుంది మరి బీఆర్ఎస్. ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ కాబట్టి అది ఆరిపోయే ముంగట వెలిగినట్టు ఎక్కువ అంటే మేకపోతు గాంభీర్యం అది చేస్తున్నారు. ఎన్నికల కంటే ముంగట కూడా ఇంతే. వచ్చేసినాం, గెలిచేసినాం, రేవంత్ రెడ్డి ఆయనోడు ఇంకోడు అది కొంచెం వాడి వీడు పదాలు కూడా మాట్లాడింది ఇంటర్వ్యూలో కూర్చొని. అసలు గుర్తుపట్టినట్టు అహంకారము, ఆ కథ, ఆ మాటలు, ఆ శైలి అది తెలంగాణ ప్రజలకు నచ్చదు. మన అనుకోవాలి, అలా గుండెకి అతుకొని ఉన్నట్టు మాట్లాడాలి. వాళ్ళ కష్టం గురించి మాట్లాడితే నేను హక్కునే చేర్చుకుంటారు. కానీ నాకు బాగా ఎక్కువైపోయింది, నాకు కొవ్వు పెరిగింది, నాకు కావరం పెరిగింది, కావరం పెరిగి నేను మాట్లాడతా, నాకు నచ్చినట్టుంటా, అధికారంలో ఉన్నా నేను అట్లనే ఉంటా, ప్రతిపక్షంలో నేను అట్లనే ఉంటా అంటే ఆరిపోయే దీపానికి వెళ్తురేకు అన్నట్టు జనాలుగా ఇన్ని రోజులేమో కర్ర కాల్చి వాత పెట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిర్రు. చెప్తే తినలేదు అనుకో, ఇక అందుకేది కూడా బయటికి అంటారు. మొత్తం పార్టీ అనేటటువంటిది మీరు మీ పార్టీని కాపాడుకోవాలనేటటువంటిది గిట్టు ఉంటే కన్స్ట్రక్టివ్గా ఉండండి. లేదు అంటే మళ్ళీ మా అభివృద్ధి నచ్చి మీ వాళ్ళు అందరు వచ్చారు అనుకో కష్టమవుతుంది. ఇంకా మంత్రులు కూడా చాలా మంది కావాల్సి ఉంది. సో అందులో ఎవరన్నా మంత్రులు ఎవరన్నా అధిష్టానం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కాబట్టి మా పరిధిలో ఉండే అంశాలు అంటే ముఖ్యంగా మైనారిటీ మంత్రి చూసుకున్నట్టయితే ఫిరోజ్ ఖాన్ కూడా మంత్రి ఇస్తే బాగుంటుంది అని చెప్పి కొన్ని వార్తలు వింటున్నాం మనము. సో వస్తే మీకు ఏ విధంగా ఉంటుంది అంటారు? ఇప్పుడు నేను ఒకటి అంట, అవన్నీ ముఖ్యమంత్రి గారి లెవెల్లో జరిగేటటువంటి నిర్ణయాలు, ముఖ్యమంత్రి క్యాబినెట్ లో జరిగేటటువంటి నిర్ణయాలు. యాజ్ అన్ అధికార ప్రతినిధి నాకు అనేటటువంటిది కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి.
తెలిసినప్పుడు నేను ఏదైనా మాట్లాడవచ్చు, నా పరిజ్ఞానంలో ఉంటున్నప్పుడు నేను ఏదైనా మాట్లాడవచ్చు, ఎట్లయినా డిఫెండ్ చేయొచ్చు. నా పరిమితి కానిది, నా యొక్క దాంట్లో పరిజ్ఞానంలో లేనటువంటిది నేను మాట్లాడమంటే నేను మాట్లాడలేను. అన్న మీరు యాజ్ అ స్పోక్స్ పర్సన్గా, సో అంటే ఏ ఛానల్ పెట్టినా ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి గలం వినిపిస్తారు మీరు. అలాంటి మీకు కూడా అన్యాయం జరిగింది అనుకోవచ్చు అని అనుకుని ఇదే క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్. బట్ అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఓపిక కదా. చాలా ఇప్పుడే ట్రాన్సిషన్ టైం అవుతుంది. నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఉన్నాయి కదా, చాలానే ఉన్నాయి కదా. ఉంటున్నటువంటి దాంట్లో 100% కష్టపడ్డటువంటి వాళ్ళందరికీ కూడా సముచిత స్థానాలు కల్పిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారే అన్నారు. అంతకు మించి ఏం కావాలి? అంటే మీ మనసులో ఏది ఉందన్న? నా మనసులో ఏందనేది కాదు, ఖచ్చితంగా న్యాయం చేస్తారు అనేది అయితే ఉంటుంది కదా. ఎందుకంటే ఎన్ఎస్సీ అధ్యక్షుని కూడా, అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా చాలా మంది అన్యాయం జరిగింది. సో వాళ్ళు అప్పటికీ మేము పార్టీ కోసం కొట్లాడతాం, మీలాంటి వ్యక్తులు కూడా, ఈ స్పోక్స్ పర్సన్ కూడా చాలా మంది, మీరు అలాగే ఇంకొన్నారు కదా, వాళ్ళు కూడా సో పార్టీ టికెట్లు ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడతాం, పార్టీ కోసం కొట్లాడతాం. ఎందుకంటే అన్న ఒక పార్టీ గలం వినిపించాలంటే మీరు ముఖ్యం. ఎందుకంటే ఏ ప్రశ్న వేసినా కూడా ధీటుగా సమాధానం ఇస్తారు మీకు. సో మీకు కూడా ఉంటాయి అనుకుని ఇదైతే బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక కోరికలు ఉంటాయి. సో అలా మీకు ఏదైనా కోరిక ఉందా? ఎందుకంటే ఇదే క్వశ్చన్ నేను చాలా మంది స్పోక్స్ పర్సన్ కూడా అడిగినా, అలాగే అధ్యక్షులను కూడా అడిగిన. సో వాళ్ళ మనసులో చిన్న చిన్న కోరికలు నాతో చెప్పారు. మీ మనసులో ఏదైనా కోరిక? ఇప్పుడు చదువుకున్నటువంటి యువత సమాజం మీద అవగాహన ఉండి సిస్టమ్ ఎట్లా రన్ అవుతుందో తెలిసి, అటు ఈరోజు ప్రతిపక్షం ఏదైతే వాళ్ళు వచ్చేటటువంటి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో వాళ్ళంతా సీదా సాదాగా వస్తున్నటువంటి పరిస్థితి కాదు. తొండి ఎంతసేపు తొండి, దాన్ని నిజాలతోటి మనం అవగాహనతోటి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని కొద్దీ నాకు ఇచ్చినటువంటి బాధ్యతగా నేను నా యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. కానీ యువతకి సముచిత స్థానం ఖచ్చితంగా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే అన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి అన్ని పేర్లు కూడా ఎవరు ముఖ్యమంత్రి గారికి దూరంగా ఉన్న వాళ్ళు ఏం కాదు, అందరి దగ్గర ఉన్న వాళ్ళమే మాకు మాట్లాడేటటువంటి ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు మాకున్నాయి. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అట్లాంటి పొరపాట్లు ఈ అడ్మినిస్ట్రేషన్ లో జరుగుతాయని అయితే మేము అసలు అనుకోవట్లేము. కాబట్టి ఆ పర్సెంటేజ్ 0% ఉంది. సో ఖచ్చితంగా అయితే అనేది 100% ఉంది. అయితే ఇంకోటి, రేవంత్ రెడ్డి గారితో కానీ మీ కాంగ్రెస్ పార్టీతో కానీ చాలా మంది ఆ నాయకులు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా రీసెంట్ గా పార్టీకి రాజీనామా చేసిపోయిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాము. సో అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా పార్టీకి? అలాంటి వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నేను ఒక్కటైతే చెప్తా, యుద్ధం ఎటు పక్క చేసినా ఒకటే పక్క నిలబడి చేయాలి. వాస్తవం. అవకాశవాదం వేరు, సైద్ధాంతికంగా నువ్వు కొట్లాడడం వేరు. ఈ రెండు వేరు వేరుగా చూడాలి. అవకాశవాదం అంటే నాకు ఇస్తావా, నాకు టికెట్ ఇస్తుందా, నేను ఎక్కడికన్నా పోతా, నాకు పైసలు ఇస్తుందా, ఎక్కడికన్నా పోతా, నా స్వార్థం మాత్రమే నాకు తిరిగింది అనుకో, నువ్వు లీడర్ కాదు నా దృష్టిలో. నువ్వు ఒక ఆపర్చునిస్ట్వి, నువ్వు ఒక అవకాశవాదివి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే, జైల్లో వేస్తామన్నా, గన్నులు చూపించి బెదిరించినా, తప్పుడు కేసులు పెడుతున్నా, బండబూతులు తిడుతున్నా, సోషల్ మీడియాలో అసలు ఏవి చూడలేనటువంటి పరిస్థితులు తెచ్చినా, బెదిరింపులు చేస్తున్నా, అరే నీ సంగతి అయిపోయిందిరా 3 తారీఖుకి నువ్వు మాయమైపోతావు అని బెదిరింపులు లాంటివి వచ్చినా ఒకటే దిక్కు నిలబడ్డం, మా నాయకుడు వెనకాల నేను నిలబడ్డం. సావో రేవో తెలుసుకుందామని అన్నాడు, 6 నెలలు ఇంట్లో సెలవు పెట్టి రండి అన్నాడు. అదే పని చేసినాం, ఈరోజు బ్రహ్మాండంగా గెలిచినాం, ప్రజల మన్ననలు పొందినాం. సో కష్టం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా హక్కునే చేసుకునేటటువంటి ఉన్నత నాయకత్వం మాకుందనేటటువంటి నమ్మకం ఉంది. కానీ కష్ట సమయాల్లో పార్టీని వదిలిపెట్టి అవకాశవాదం చేసినోని మాత్రం ఎట్టి పరిస్థితులలో మాత్రం సమానంగా చూసే పరిస్థితి ఉండనియం కూడా. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి కూడా రాజీనామా చేసి బీఆర్ఎస్ దగ్గర పోయినా కూడా అక్కడ మంత్రులను మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఇంకా మంత్రి స్థానాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఎవరన్నా ముఖ్య నాయకులు వచ్చి మంత్రిగా తీసుకునే అవకాశం ఉందంటారా మీరు? అంటే ఒకటి చెప్తాం, మళ్ళీ పొలిటికల్ ప్లాట్ఫామ్స్లో ఎట్లుంటుంది అంటే స్థాయికి మారిపోతుంటుంది. అని నువ్వు జెర్సేపు ఏమో కార్యకర్తలు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ లీడర్ల గురించి మాట్లాడడం, ఇదంతా ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే పవర్ పాలిటిక్స్లో ఎట్లుంటుంది అని అంటే మెజారిటీ మార్క్ అనే పవర్ పాలిటిక్స్ ఎప్పుడు రన్ అయితేనే ఉంటుంది, స్ట్రెంథనింగ్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క ఆనాడు ఉన్నప్పుడు 88 సీట్లు ఉన్నా కూడా మిగతా మొత్తం ఎందుకు గుంజుకోవాల్సిన అవసరం ఉండే? అంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ పార్టీని బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ఉనికి పార్లమెంట్ ఎన్నికల కల్లానే మనం తీసేసేయాలి అనేటటువంటిది ఎమ్మెల్యేలను చేర్పించుకొని అది దేశవ్యాప్తంగా కూడా ఏంది అంటే కాంగ్రెస్లోకి వెళ్ళి తను పోతారంట, ఇంకెప్పటికీ భవిష్యత్తులో రాదు కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి ఆయన, ఇక్కడ ఇంకెక్కడ కాంగ్రెస్ లేదని చెప్పి ఈయన. అయిపోయిందా? పోయినామా? మేమే మాయమైనామా? గుండెలలో పెట్టుకొని చూసుకోరు జనాలు. మళ్ళీ గెలిపించుకుని రాలేదా? బ్రహ్మాండంగా ఎవరైతే ప్రజల మీద పెత్తందారి వ్యవస్థ లెక్క వ్యవహరించారో, ఎవరైతే అధికార దర్పం ప్రదర్శించారో,
ఎవడైతే లట్లతోటి మాత్రమే బెదిరించి తప్పుడు కేసులతోటి రాజ్యాన్ని నడిపించిండో అట్లాంటి వాళ్ళు కరువు కాల్చి వాత పెట్టిండు. మీరు ఎక్స్పెక్ట్ చేసి అన్న అసలు ఇన్ని సీట్లు వస్తే మీరు గెలుస్తారా? మేము ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినాం, మేము ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినాం. వాస్తవానికి నిజంగానే గిసోంటి పేపర్ ఏదో ముంగటే చెప్పినట్టు ఇంకా బాగుండు మాకు నిజంగా. ఎందుకంటే ఆ రోజు ఇన్ని చెప్పలేరు కదా, కేవలం ఓన్లీ మెట్రో పిల్లర్ల కాడ ఇక ఇది అద్భుతం అది అద్భుతం అనద్భుతాలే అన్నాడు. ఇక అద్భుతాలు లేదు ఇంకోటి లేదు బూతులు తప్ప అని చెప్పి జనాలు వాళ్ళకి ఏం చేయాలో గదే చేసిండ్రు. అంతకు మించి ఏముంటుందా మనం మాట్లాడుకునే. సో అన్న చివరిగా తెలంగాణ ప్రజలకి మీకు ఓటేసిన ఆ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మీకోసం మీరు ఓటేసుకుండ్రు, మీ పాలనే నడుస్తుంది, మన పరిపాలన ప్రజాపాలనే వచ్చింది, గడిల పాలన పోయింది, కంచెలు అనేటటువంటి పోయినాయి. అది కొలువులైనా సంక్షేమమైనా సమస్యలైనా లేకపోతే ఇంకేదైనా కూడా ఈరోజు అధికారులు అనేటటువంటి వాళ్ళు మన గడపలో నిలబడ్డంత చేరువకు వచ్చేసిండ్రు. గతంలోనేమో ఆకాశాన్ని మనం అందుకోలేము అనేటటువంటి పరిస్థితి ఉంటుండే. ఈరోజు ఆచితూచి అన్నీ ఆలోచించి చేసుకురు కాబట్టి ఇంకా చాలా ప్రాంతాలలో ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది, ఎక్కడ వీళ్ళు వాళ్ళకి నమ్మేటటువంటిది వచ్చింది అనేటటువంటి దాని మీద కూడా మా యొక్క రివ్యూస్ నడిచినాయి. సో దీన్ని కూడా ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ చేస్తూ కలిసి ఆడినటువంటి యొక్క రాజకీయాలు ప్రజల్లో ఎక్కడైతే లోతుగా పోలేకపోయిందో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అందుకనే అంటున్నా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడినటువంటి డ్రామాలని నమ్మలేనటువంటి వాళ్ళు కాడ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని నమ్మిన కాడ ఏడ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోలే. సో హైదరాబాద్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళం సమస్యలు సంక్షేమాలు అని అంటే అన్ని కావాలని అంటే ఎక్కువ మంది సెటిల్ అయినటువంటి వాళ్ళే ఉంటారు, రైట్? సో హైదరాబాద్లో కూడా రివ్యూ ఎట్లా మనం ఏ అంశాల మీద పోవాలి, ప్రజలకు నిజాలను ఎట్లా తీసుకొని పోవాలని దాని మీద వచ్చినాం. వాళ్ళు ఓట్లు వేసుకొని వాళ్ళు గెలిపించుకున్న వాళ్ళ సర్కార్ ఇది బ్రహ్మాండంగా వాళ్ళ హక్కులు వాళ్ళకే ఉన్నాయి. ఎవనో ఎట్లా ఏమంటారు అయ్యాని మీరు అడుకోవాల్సిన అవసరం లేదు, ఎవరో వచ్చి మనని అప్పుడప్పుడు కనిపించి ఏదో వరాల జల్లు ఇచ్చి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ పాలాభిషేకాలు ఎవరు కోరుకుంటలేరు, పరిపాలన చక్కగా సాగాలని చెప్పి కోరుకుంటారు. అందుకనే ఒక కామన్ మ్యాన్ లెక్కనే ముఖ్యమంత్రి మీ మధ్యలోకి వచ్చి పాలన సాగిస్తుండు. మీరు గుండెలలో పెట్టుకున్నటువంటిది పదిలం చేసుకునే బాధ్యత మాది. సో అన్న గతంలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి పైన కూడా అనుచిత వాక్యాలు చాలా మంది చేసినారు. సో ఆ రివెంజ్ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? రివెంజ్ తీసుకునేటోళ్ళం ఉంటే గెలిచిన మొదటి రోజుకి మొదలు కావాలి. ఆల్రెడీ జీవన్ రెడ్డి పైన కూడా కరెంట్ బిల్ కట్టలే అని చెప్పి కూడా మా స్టైల్ స్టార్ట్ అని చెప్పి కూడా చూస్తున్నాం మనం. నేను ఒకటి చెప్తా, కొత్తగా ఇప్పుడు రివెంజ్ అంటే రెండు రకాలు ఉంటుంది. ఏం చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టి మనం వేధించారు చూసినావా, అది కక్ష అంటే. కానీ అధికారం ఉన్న కదా అని చెప్పి దోసుకొని కరెంటు బిల్లు కట్ట అప్పులు కట్ట ఎవరినేం కట్ట అని చెప్పి ఉల్టా గన్నులు పెట్టి బెదిరించినటువంటిది గెలిచిన తర్వాత అది మా రివెంజ్ కాదు, చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంటది. పోవాలనా వద్దా? పోవాలి. మరి అదే ఇన్ని రోజు చట్టం పనిచేయాలంట వాళ్ళెవరు అధికారంలా, అందుకనే చట్టాలు చుట్టాలైన వాళ్ళకి. ఈరోజు చుట్టాలు కాదు కదా, చట్టం పని తాను చేసుకుంటూ పోతుంది. వ్యక్తిగతంగా చేసేది ఉంటే పైకించి ఒక ఆదేశం వచ్చింది అని అనుకోండి ముఖ్యమంత్రి హోదాలకించి, గతంలో పరిపాలన ఎట్లా సాగిందో నీకు తెలియదా నాకు తెలియదా? అట్లాంటిది ఈరోజు జరుగుతుందా ఏమన్నా? జరగట్లే. అది స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కాంగ్రెస్ది కాదు. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని అసలు ఆవేశపరుడు, రేపు పొద్దున వచ్చిన తర్వాత ఎట్లయిపోతుందో పరిపాలన అన్నారు. ఈరోజు ముక్కు చెంపలు వేసుకుంటారు, ఎంత ఎట్లా అనుకున్నామే మనం అసలు ఇట్లున్నాడేంది మనిషి అని. ఆలోచన పరిజ్ఞానం అయినా భవిష్యత్ ప్రణాళిక అయినా లేకపోతే సమాజం గురించి ఆలోచించేటటువంటి శైలి అయినా ఏ అంశాలల్లో ఈరోజు మార్కులు లేవు? ఒక్కటి చెప్పు నాకు. ఇన్ని రోజులల్లా ఫలానాది మంచి పని చేయలేదు అనేది ఒక్కటి చెప్పు నాకు. అహంకారం ఏమైనా కనిపిస్తుందా? ఆంభావం ఏమైనా కనిపిస్తుందా? లేకపోతే ఇంకొకటి గతంలో అన్నారు గాని కొట్టిండు గీని కొట్టిండు అందరిని కొడుతుండు అని చెప్పి ఉత్తుగానే వీడియోలు వైరల్ చేశారు. ఏదో మంట అంటుంటే మంటను ఆపేది కూడా ఏదో ఉన్నది తనుతున్నట్టు చిత్రీకరించిండ్రు. మంట ఆడుతుండ అప్పుడు. ఇప్పుడు నేను ఒక్కటంట, జైళ్ళలో పెట్టినటువంటి వ్యక్తి, బాత్రూమ్ సైజ్ జైళ్ళలో పెట్టినటువంటి వ్యక్తి వెన్ను చూపకుండా నడుము వంచకుండా బిడ్డ నిన్న అధికారంలోకి వచ్చి దింపుతా అని చెప్పి శపథం తీసుకున్నాడు అని అంటే అటువంటి శపథం వెనకాల నడిచేటటువంటి సైన్యం లెక్క మా సొంటోళ్ళు అందరం తయారైనాం. నేను కాదు, సర్వసభ్య తెలంగాణ సమాజం తయారైంది. అందుకని ఈరోజు కూకటి వేళ్లతోటి అహంకారం అధికారం మదంతో గడిలు అనేటటువంటి పరిపాలన ఏదంతో దాన్ని కూలగొట్టినాం. అంటే ఇంకా నేను చూస్తున్నా త్వరలో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శలు చేసిండు, కొన్ని మాటలు మాట్లాడిండు.
సో దాని విధంగా చూసుకోవచ్చు అంటే మరి ఎవరు వస్తారు ఎవరు వస్తలేరు అనేటటువంటిది నాకైతే తెలియదు. అంటే చూసి ఆ వీడియో రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేసిండు మల్లారెడ్డి ఇంత ముందు తొడలు కొట్టిండు, గదేసిండు, ఆరి తోరి మాట్లాడిండు, అవన్నీ మాట్లాడిండు. మరి వస్తుండు జాయిన్ అవుతున్న సంగతి అయితే నాకు తెలియదు. ఫ్రెండ్ అని చెప్పి మనొకటి అసెంబ్లీలో మాత్రం ఒక మీడియాని గిట్లని అడిగితే రేవంత్ రెడ్డి గారిని కలిసిరా అని అంటే నాకు హాయ్ చెప్పిండు అని అన్నాడు. మా ఫ్రెండ్ మా దోస్తే అంటున్నా హాయ్ చెప్పిండు, హాయ్ అన్నాడు, నాకు హాయ్ చెప్పిండు అని అన్నాడు. మరి హాయ్నే జోబులో పెట్టుకొని సంతోషంగా ఉండమని మేము కూడా అంటున్నాం, మేమేం కాదంటలేము. సో పార్టీలో చేరనటువంటి విషయాలు అనేటటువంటి ఇందాకనే నేను అన్నా, అది పైన ముఖ్యమంత్రి గారి లెవెల్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు కాబట్టి ఆయన ఏది తీసుకుంటే అది అట్లా భవిష్యత్తులో మనం అందరం చూస్తూనే ఉంటాం కదా. సో ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకా చివరిగా ప్రేక్షకులకి మనం చెప్తారా? ఇంకేమొద్దు, ఇట్లాంటి ఇంటర్వ్యూస్ తోటి అంటే యంగ్స్టర్స్ ఎవరినైతే మీరు అంటే సమాజంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వి రియలీ అప్రిషియేట్ దట్. ఇట్లాంటి ఇంకా కూడా చాలా మంది కూడా బయటకు రావాలి. ఇంకోటి, సమస్యల మీద వాస్తవాలు తెలిపించేటటువంటి ప్రయత్నాలు మీ వంతుగా మాత్రం అత్యధికంగా కృషి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మేము కూడా మిమ్మల్ని త్వరలో ఏదైనా మంచి పోస్ట్లో చూస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ అన్న. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.